హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఆదిత్యస్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. సో ఈ రోజు అయితే మనము ఇంగ్లీష్ లోని మెయిన్స్ క్లాస్ లోని మెయిన్స్ లెవెల్లోని కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేద్దాము. దేని మీద అంటే మనకి రీడింగ్ కాంప్రహెన్షన్, పారాజంబుల్స్, అలానే మనకి క్లోజ్ టెస్ట్ మీద ఈ రోజు ప్రాక్టీస్ చేద్దాము. సో రిమైనింగ్ ఏవైతే మనకి ఎర్రర్స్ అవనివ్వండి, లేకపోతే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, కనెక్టర్స్, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం. ఎందుకంటే మొత్తం ఒకేసారి క్లాస్ చెప్తే సో మీకేంటంటే ఈ మెయిన్స్ క్లాస్ అయినప్పటికీ లెందీ వచ్చేస్తుంది, అలానే అర్థం కాకుండా అయిపోతుంది అనమాట, కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. సో మనం 2 పార్ట్స్ కింద ఫుల్ పేపర్ అనేది ప్రాక్టీస్ చేద్దాం. ఒకసారి లైవ్ లో ఉన్న వాళ్ళు నా వాయిస్ అండ్ వీడియో రెండు కూడా క్లియర్ గా ఉన్నాయని నాకు కన్ఫర్మ్ చేస్తే నేను క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఒకసారి నాకు చాట్ బాక్స్ లోని క్లియర్ అని పెట్టేస్తే నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను లైవ్ లో ఉన్న వాళ్ళు. సో అనిత గారు మీరు ఒకరే ఉన్నట్టున్నారు లైవ్ లో. ఒకసారి నా వాయిస్ అండ్ వీడియో రెండు కూడా క్లియర్ గా ఉన్నాయి కదా? ఒకసారి ఫాస్ట్ గా నాకు ఇన్ఫార్మ్ చేయండి. నేను మళ్ళీ వాయిస్ ఇబ్బంది, మళ్ళీ వాయిస్ రావట్లేదు అంటే క్లాస్ మీద డిస్టర్బెన్స్ అవుతుంది కదా. సో ఇప్పుడే నాకు ఒకసారి కన్ఫర్మ్ చేస్తే క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫాస్ట్ గా కన్ఫర్మ్ చేస్తారా ప్లీజ్? ఓకే, క్లాస్ అయితే స్టార్ట్ చేస్తాను నేను. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా క్వాలిఫై కాకపోయినా మెయిన్స్ కి మాత్రం మీ ప్రిపరేషన్ ఉండాలి. నేను ఎప్పుడో ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అవుతాను అంటే మాత్రం వర్కౌట్ కాదు. మనము మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ రెండు క్లియర్ చేయాలి అంటే రెండు కూడా ఒకేసారి మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఎందుకంటే తర్వాత మనకి టైం సరిపోలేదు, ప్రాక్టీస్ సరిపోలేదు, తక్కువ టైం ఉంది మెయిన్స్ కానీ మీరు బాధపడినా సరే మళ్ళీ మనం ఏం చేయలేం. సో అందుకనే ప్రిపరేషన్ అనేది ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి రెండింటికి కలిపి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? డన్. సో ఫస్ట్ అయితే మనము క్లోజ్ టెస్ట్, తర్వాత రీడింగ్ కాంపిటీషన్, అండ్ లాస్ట్ మనం పారాజంబుల్స్ చేద్దాము 1 by 1. సో క్వశ్చన్స్ చూపిస్తాను. సో ఫస్ట్ మీరు ఫోకస్ చేయండి, జస్ట్ వినండి, ప్రాబ్లం లేదు, అలాగే ఎక్కువ మంది లేరు కదా. ఓకేనా? సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఒక 2 minutes చదవండి ఒకసారి పారాగ్రాఫ్ మొత్తం కూడా. ఎస్, గుడ్ ఈవినింగ్ శ్రావణి గారు. నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. సో ఫస్ట్ పారాగ్రాఫ్ ని ఒక 2 minutes అలాగే అబ్జర్వ్ చేయండి. ద రీసెంట్ ఫ్లడ్స్ ఇన్ బెంగళూరు హ్యావ్ paralyzed the city's tech spine. The point has been driven home with viral images of some of the city's most influential people being dashed by tractors and lavish villas underwater. Unfortunately, pictures of dash weather phenomena bringing a city to its knees are becoming increasingly common in India. Okay, Shravani garu, thank you. With the urban out of Delhi, with the urban authorities concerned finding themselves మళ్ళీ డాష్ అంటే మనకి క్లోజ్ టెస్ట్ కదా. సో మొత్తం ABCDEF 6 blanks అయితే ఇచ్చాడు మనకి ఇందులో. Unprepared every time in a new disaster, similar scenes have played proper out in Delhi 2013, 2021, Mumbai 2005, 2017, Chennai and Hyderabad, leaving behind extensive losses to property and life. In terms of damages, Mumbai reportedly lost 14,000 crores between 2005 and 2015, while the figure for Chennai was an estimated 15,000 crore in 2015 alone. See, సింపుల్ థింగ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మెయిన్స్ లెవెల్లో మనకి ఏంటి అంటే టైం సరిపోవాలన్నా, ఓకేనా, మనకి హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ ఉండాలి. మనం ఏంటంటే కూర్చొని ఇదంతా మనం చదువుకొని వెళ్ళిపోయి ఇది అర్థం కాక మళ్ళీ ఇంకోసారి చదువుకొని టైం వేస్ట్ చేయొద్దు. ఇక్కడ ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2 things గుర్తుపెట్టుకోండి, నేను చెప్తాను జాగ్రత్తగా వినండి. ద రీసెంట్ ఫ్లడ్స్ ఇన్ బెంగళూరు హ్యావ్ ప్యారలైజ్డ్ ద సిటీస్ టెక్ స్పైన్. ద మెయిన్ పాయింట్ అనేది మనకి స్టార్టింగ్ ఫస్ట్ లైన్ లోనే మనకి
ఈ క్లోజ్ టెస్ట్ లోని పారాగ్రాఫ్ లోని దేనికి సంబంధించింది అనేది మనకి మాక్సిమం ఫస్ట్ 2 లైన్స్ లోనే తెలిసిపోతుంది. థీమ్ ఏంటి, దేనికోసం మాట్లాడుతున్నారని. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, ఫ్లడ్స్ కోసం మాట్లాడుతున్నాడు. ఫ్లడ్స్ కోసం మాట్లాడితే మనకి ఏమొస్తుంది మ్యాటర్ అంతా, ఆ ఫ్లడ్స్ వల్ల ఎంత ప్రాపర్టీ లాస్ అయింది, ఎంత వరకు డ్యామేజ్ అయ్యింది, ఎలా మనకి పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ సరౌండింగ్స్ లోని వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు. సో ఇలాంటి ఫ్లడ్స్ ప్రీవియస్ గా ఎక్కడెక్కడ వచ్చినాయి, దానికన్నా ఇది చిన్నదా లేకపోతే పెద్దదా, సో ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేస్తారు. అంతకు మించి ఏమి ఉండదు. సో ఇలాగ మనకి స్మార్ట్ వర్క్ కూడా చెయ్యాలన్నమాట. సో మనకి టైం సేవ్ అవుతుంది. సో ఇదంతా మనం చదవాల్సిన అవసరం లేదు. సో ఫ్లడ్స్ అంటే ఫ్లడ్స్ గురించి అదే ఉంటుంది మాక్సిమం. సో ఫ్లడ్స్ వచ్చినాయి అంటే మనకి ఖచ్చితంగా మాక్సిమం ఎక్కువగా నెగిటివ్ గానే ఉంటుంది. సెంటెన్స్ లో మనకి ఏమైనా ఇప్పుడు వర్డ్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఏబిసిడిఎఫ్ వర్డ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. వర్డ్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన టైంలో మనకి మాక్సిమం అన్ని బ్లాంక్స్ లో కూడా నెగిటివ్ గానే ఉంటుంది. ఎందుకంటే ప్రాపర్టీ లాస్, డ్యామేజ్, పీపుల్ సఫరింగ్, వాళ్ళ కష్టము, దుఃఖము, లేదా వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి. సో గవర్నమెంట్ ఏ విధంగా పీపుల్ కి దాన్ని రెక్టిఫై చేయడానికి ముందుకొచ్చింది. సో ఇలాంటివి ఇవే జరుగుతాయి ఫ్లడ్స్ అంటే. అంతకు మించి ఏం జరగవు కదా. సో నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. ఓకే, టైం వేస్ట్ చేసుకోకుండా జస్ట్ ఫస్ట్ 2 లైన్స్ లోని ఇచ్చిన థీమ్, ఇచ్చిన మ్యాటర్ ఏంటి అర్థం చేసుకుని అది పాజిటివ్ ఉందో నెగిటివ్ ఉందో చూసుకోండి. దాని తర్వాత మనకు క్వశ్చన్స్ లోకి వెళ్ళిన తర్వాత కొంచెం ఈజీగా అవుతుంది అనమాట ఫైండ్ అవుట్ చేయడానికి ఆన్సర్స్ అనేది తక్కువ టైంలో. అర్థమవుతుందా? సో డౌట్స్ ఉంటే మాత్రం అడగండి. క్లాస్ ని కూడా మళ్ళీ రివిజన్ చేయండి. మెయిన్స్ క్లాస్ కాబట్టి కొంచెం వర్డ్స్ అన్ని కూడా తెలియని రావచ్చు, డిఫికల్ట్ గా ఉండొచ్చు. సో టెన్షన్ పడద్దు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ బ్లాంక్ ఏ. సో బ్లాంక్ ఏ లోని పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే వర్డ్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫస్ట్ సెంటెన్స్ చూడండి. The point has been driven home with viral images of some of the city's most influential people being dashed by tractors and lavish villas underwater. సో ఇక్కడ సెంటెన్స్ పరంగా మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, ఫర్ సపోజ్ మీకు ఇంగ్లీష్ ఎక్కువగా అర్థం కావట్లేదు, అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నాం అంటే మీరు సెంటెన్స్ బై సెంటెన్స్ తీసుకోండి. ఫర్ సపోజ్ ఏ బ్లాంక్ మనం తీసుకోవాలి, ఈ ఫస్ట్ సెంటెన్స్ చదువుకొని దీనికి సంబంధించి ఏమొస్తుందో చూసుకోండి. అలానే బి సెంటెన్స్, బి బ్లాంక్ ఉంది కదా. సో బి బ్లాంక్ నుంచి ఒక సెంటెన్స్ తీసుకుని ఎక్కడ అంటే కరెక్ట్ గా ఏ వర్డ్ సూట్ అవుతుందో తీసుకోండి. నెక్స్ట్ సికి రండి, సి సెంటెన్స్ తీసుకోండి. అలాగే డి ఎక్కడ ఉంది, ఈ సెంటెన్స్ తీసుకోండి. అంతే, ఎక్కువగా టెన్షన్ పడి ప్రెజర్ తీసుకొని మనం మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఓకేనా? ఓకే శ్రావణి గారు. So first, the point has been driven home with viral images of some of the city's most influential people being dashed by tractors and lavish villas. But unfortunately, so ఇక్కడ ఏం చెప్తున్నాడు సెంటెన్స్ లోని, ఫస్ట్ సెంటెన్స్ లో ఏం చెప్తున్నాడు, సిటీస్ లో ఉన్న మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాక్టర్స్ ద్వారా సేవ్ అయ్యారు. అలానే ఇంక దేని ద్వారా సేవ్ అయ్యారు, ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ద సిటీస్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అంటే ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అనమాట. పీపుల్ మీ మీద రిచ్ అవ్వచ్చు, లేదా పొలిటికల్ పరంగా అవ్వచ్చు, ఏదైనా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఎలా సేవ్ అయ్యారు, ట్రాక్టర్స్ ద్వారా. అలానే లావిష్ విల్లాస్ అండర్ వాటర్. సో ఇక్కడ ఏమొస్తుంది, ప్రాపర్ వర్డ్ ఏ సెంటెన్స్ చూడండి, ఇంపరైల్డ్, వెంచర్డ్, జియోపాడైజ్డ్, రెస్క్యూడ్ అండ్ ఎండేంజర్డ్. సో ఖచ్చితంగా మనకి ఏంటి, వాళ్ళు సేవ్ అయ్యారు. ఏంటి, ఆ ఫ్లడ్స్ నుంచి పీపుల్, ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ కొంతమంది ఏమయ్యారు, ఆ ఫ్లడ్స్ నుంచి సేవ్ అయ్యారు. అంటే ఒక డేంజర్ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డారు. సో అది అబ్సల్యూట్లీ మనకి ఈజీగా తెలిసిపోయింది ఏంటి అంటే దాన్ని రెస్క్యూ చేయడం అంటారు. ఓకేనా, రెస్క్యూ చేయడం అంటారు. అంతే కదా, ఫ్లడ్స్ నుంచి ఎవరైనా మనం రెస్క్యూ చేస్తాం అంటే వాళ్ళ సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ నుంచి మనం వాళ్ళని బయటకు తీసుకుంటాడు. సో రిమైనింగ్ వర్డ్స్ మీనింగ్స్ కూడా చెప్తాను. సో మీరు ఏంటంటే వొకాబులరీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు గుర్తుపెట్టుకోండి, చదవండి కూడా మీనింగ్స్ కూడా. ఓకేనా. సో ఫస్ట్, ఇంపరైల్డ్ అంటే ఏంటి, టు పుట్ ఎట్ రిస్క్ ఆఫ్ బీయింగ్ హార్మ్. ఓకేనా. అలానే మనకి వెంచర్డ్. ఓకేనా, వెంచర్డ్ అంటే ఏంటి, టు అండర్టేక్ ఎ రిస్కీ జర్నీ. జపడేజ్ మనం ఆల్రెడీ ఈ వర్డ్ ని ప్రీవియస్ క్లాస్ లోని నాకు తెలిసి మల్టిపుల్ టైమ్స్ మనం దీని గురించి నేర్చుకున్నాం. ఎవరైనా చెప్పగలరా దీని మీనింగ్, లైవ్ లో ఉన్న వాళ్ళు? ఈ మీనింగ్ ఏంటి శ్రావణి గారు? అసలు చూడండి, ఎండేంజర్డ్ అంటే ఏంటి,
ఎండేంజర్డ్ అంటే టు పుట్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఎట్ రిస్క్, ఎవరినైనా ఆపదలో పెట్టడం. దేన్నైనా ఆపదలో పెట్టడం ఎండేంజర్డ్ అంటే. లాస్ట్ అవ్వచ్చు, అన్సక్సెస్ఫుల్ అని కూడా అంటాం ఎండేంజర్డ్ అంటే. సో దానికి మనకి ఏంటి ఇక్కడ ఒక పాజిటివ్ వర్డ్ కావాలి. రెస్క్యూ అంటే ఏంటి, మనకి మీనింగ్ ఏంటి రెస్క్యూ అంటే? టు సేవ్ సమ్వన్ ఫ్రమ్ ఎ డేంజరస్ సిచ్యువేషన్. సో మీనింగ్స్ రాస్తున్నాను కదా, మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? సంపూర్ణ గారు గుడ్ ఈవినింగ్ మేడం. సో జెపడైజ్ ఎవరు చెప్పలేదు దాని మీనింగ్, మనం ప్రీవియస్ గా మాట్లాడుకుంది. టు పుట్ సమ్మన్ ఇంటూ ఎ సిచ్యువేషన్ ఇన్ విచ్ దేర్ ఇస్ ఎ డేంజర్. ఓకేనా? సో మనకి ఈ వర్డ్స్ అన్నిటిలో కూడా ఇక్కడ చూడండి, రిస్క్ లో పెట్టడం, అలానే రిస్కీ జర్నీ, అలానే పుట్ సమ్మన్ ఇంటూ సిచ్యువేషన్ ఇన్ విచ్ దేర్ ఇస్ అ డేంజర్, టు పుట్ సమ్మన్ ఆర్ సంథింగ్ అట్ రిస్క్, అన్ని కూడా మనకి ఆపోజిట్ లోనే ఉన్నాయి. సో రెస్క్యూడ్ ఒక్కటే మనకి ఆ సెంటెన్స్ తగ్గట్టుగా ఉంది. ఇక్కడ ఏమంటున్నారు, పీపుల్ ని సేవ్ చేశారు. అవునా? సిటీస్ మోస్ట్ ఇంప్లాయిడ్ పీపుల్ బీయింగ్ రెస్క్యూడ్ బై ట్రాక్టర్స్. రెస్క్యూడ్ బై ట్రాక్టర్స్ అంటే ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళని సేవ్ చేశారు. సో మనకి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే వర్డ్ ఏంటి? ఆప్షన్ డి. అర్థమైందా? ఎస్, ప్రమాదంలో ఉండడం. నమస్కారం, నమస్కారం సంపూర్ణ గారు, నమస్తే. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోచ్. బ్లాంక్ బీ చూడండి, ఇప్పుడు బ్లాంక్ బీ చదవండి. ఇక్కడ దాకా అయిపోయింది కదా ఈ సెంటెన్స్, ఇక్కడ దాకా అయిపోయింది, ఎండ్ చేసేసాను ఇంకా. అన్ఫార్చునేట్లీ పిక్చర్స్ ఆఫ్ డాష్ వెదర్ ఫెనామినా బ్రింగింగ్ అ సిటీ టు ఇట్స్ నీస్ ఆర్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ కామన్ ఇన్ ఇండియా. ఇంక్రీజింగ్లీ కామన్ ఇన్ ఇండియా ఏమంటున్నాడు సెకండ్ సెంటెన్స్ లో చూడండి. అంటే వెదర్ కోసం మాట్లాడుతున్నారు. అన్ఫార్చునేట్లీ పిక్చర్స్ ఆఫ్ డాష్ వెదర్ ఫెనామినా బ్రింగింగ్ ఎ సిటీ టు ఇట్స్ నీస్. డాష్ వెదర్ అంటే ఎలాంటి వెదర్ అంటే బ్యాడ్ లేదా టెరిబుల్ వెదర్. ఓకేనా? బ్యాడ్ ఆర్ టెరిబుల్ వెదర్ ఫెనామినా బ్రింగింగ్ ఎ సిటీ టు ఇట్స్ నీస్. అంతే కదా? అవునా? సో ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. ఎనోడైన్, అడ్వర్స్, బినైన్, ఇన్నోక్యూయస్, సెలబ్రియస్. సో వర్డ్స్ అన్ని కూడా మెయిన్స్ లెవెల్ కాబట్టి మనకి ఆల్మోస్ట్ వినని వర్డ్సే వస్తాయి అనమాట. ఇది మీకు ప్రాక్టీస్ మాత్రమే, ఖచ్చితంగా ఇవే వస్తాయని నేను చెప్పను. చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఎప్పుడు చూసినా మనకి ఏదో కొత్త వర్డ్ తగులుతూ ఉంటుంది ఇంగ్లీష్ లో. ఓకేనా? సో అందుకని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అడ్వర్స్ ఫస్ట్ ఎనోడైన్ చూడండి. ఎనోడైన్ అంటే ఏంటి? డిసగ్రిమెంట్. ఓకేనా? డిస్అగ్రిమెంట్. అలానే మనకి అడ్వర్స్ అంటే ఏంటి? హార్మ్ఫుల్. అలానే మనకి బినైన్. బినైన్ అంటే మైల్డ్ ఆర్ ఫేవరబుల్. ఫేవరబుల్ మనకి పాజిటివ్ వర్డ్ తీసేసండి. ఇనోక్యూయస్ నాట్ హార్మ్ఫుల్, డిఫెన్స్. నాట్ హార్మ్ఫుల్ అన్నా కూడా మనకి అవ్వదు. ఎందుకు అంటే అక్కడ మనకు ఒక బ్యాడ్ వెదర్ లేదా బ్యాడ్ ఆర్ టెరిబుల్ వెదర్ మనం డిఫైన్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే వెదర్ బాగోలేదు అని చెప్పేసి మనం డిఫైన్ చేయాలి కాబట్టి మనకి అక్కడ ఏమొస్తుంది? హార్మ్ఫుల్ అనే వస్తుంది, అడ్వర్స్. ఓకేనా? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో సాలూబ్రియస్ అంటే ప్లెజెంట్ అని. ఓకేనా? అర్థమైందా? సో మనకి
కొత్త పలకరింపు. ఓకే. సో, సారీ బ్లాంక్ బిలో మనకి ఆప్షన్ బి అయితే వస్తుంది. అక్కడ ఏమంటున్నాడు చదవండి. మనకి ఆప్షన్ వచ్చిన తర్వాత ఒక సెంటెన్స్ చదువుకోండి. పర్ఫెక్ట్‌గా ప్లేస్ అయిందా లేదా అని మీ డౌట్ కూడా క్లారిఫై అవుతుంది. ఓకేనా? సో, ఇక్కడ చూడండి. బీయింగ్ రెస్క్యూడ్ బై ట్రాక్టర్స్ అండ్ లావిష్ విల్లాస్ అండర్ వాటర్ అన్‌ఫార్చునేట్‌లీ పిక్చర్స్ ఆఫ్ అడ్వర్స్ వెదర్ అంటే హార్మ్ఫుల్ వెదర్ ఫినామినా బ్రింగింగ్ ఎ సిటీ టు ఇట్స్ నీస్ ఆర్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ కామన్ ఇన్ ఇండియా విత్ ద అర్బన్ అథారిటీస్ విత్ ద చదవండి విత్ ద అర్బన్ అథారిటీస్ కన్సర్న్ ఫైండింగ్ దెమ్సెల్వ్స్ డాష్ అన్‌ప్రిపేర్డ్ ఎవ్రీ టైమ్ ఏ న్యూ డిజాస్టర్ ఇట్స్. ఖచ్చితంగా అది ఎందుకంటే మనకి ఒక ఫ్లడ్స్ అంటే ఇలాంటి డిజాస్టర్స్ వచ్చినప్పుడు మనం ప్రిపేర్ అవ్వలేం. అప్పటికప్పుడు వస్తాయి. అసలు ఎంత ఎఫెక్ట్ అవుతుంది వచ్చి అది ఎఫెక్ట్ అయ్యి వెళ్ళినంత వరకు కూడా అది ఎంత వరకు ఎఫెక్ట్ అవుతుందో కూడా మనకు తెలియదు. ఎగ్జాంపుల్ విజయవాడ ఫ్లడ్స్ రీసెంట్ గా వచ్చాయి కదా. సో చాలా ఎఫెక్ట్ అయ్యింది కదా. సో దానికి ఏంటి మనం అంత ఎక్స్పెక్ట్ చెయ్యము. మామూలుగా వెళ్ళిపోతుందేమో అనుకుంటాం కానీ సో చాలా డ్యామేజ్ అయింది కదా. సో విజయవాడలో కూడా సో ఇక్కడ ఏంటి అన్‌ప్రిపేర్డ్ ఎవ్రీ టైమ్ ఏ న్యూ డిజాస్టర్. ప్రతిసారి కూడా ఏదో ఒకటి ఎలాంటి తగిలినప్పుడు ఏమడుగుతున్నాడు మనకి అర్బన్ అథారిటీస్ కన్సర్న్ ఫైండింగ్ దెమ్సెల్ఫ్ అంటే వాళ్ళ మట్టుకు వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారు అసలు దీనికోసము అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ బ్లాంక్స్ లో ఏమొస్తుందో చూడండి. ఓఫుల్లీ, బ్లిస్ఫుల్లీ, స్టాయికల్లీ, బ్లైత్లీ, గైలీ. విన్నారు ఎప్పుడైనా వర్డ్స్ ప్రీవియస్ గా? ఒక్క వర్డ్ అయినా సరే ఈ 5 వర్డ్స్ లోని ఇప్పుడు మనం ప్రీవియస్ గా చదివినవి కానీ రెస్క్యూ అనేది మనం వినే ఉంటాం. రెస్క్యూ అనేది జపడేది మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. ఎండేజ్ అని కూడా వినే ఉంటారు. ఇంపెరల్డ్, వెంచర్డ్, ఎనోడైన్, అడ్వర్స్, బినైన్, ఇనోక్యూయస్, సాలిబ్రియస్ ఇవన్నీ కూడా మనకి కొత్త వొకాబ్సే. మీకు చాలా యూజ్ అవుతుంది. నేను ఒకటే చెప్తాను వినండి స్టూడెంట్స్. ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నామని కాకుండా సబ్జెక్ట్ నేర్చుకోండి. నేను ఒకటే చెప్తే ఎప్పుడు కూడా సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకు సబ్జెక్ట్ అనేది ఎప్పటికైనా పనిచేస్తుంది. ఈ మెయిన్స్ కో, ఈ ప్రిలిమ్స్ కో, దేనికో కాదు. సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకుని మీకు ఖచ్చితంగా మీకు ఫ్యూచర్ లో చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ వర్డ్స్ నేను చెప్తున్నానంటే ఏదో ఎగ్జామ్ వరకు చదువుకొని గుర్తుపెట్టుకుని తర్వాత మర్చిపోవడం అయితే కాదు. ఓకేనా? మీ లైఫ్ లాంగ్ గుర్తుండాలి. ఇంకా మనం ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి. అర్థమవుతుందా? ఓకే. సో ఓఫుల్లీ, బ్లిస్ఫుల్లీ, స్టాయికల్లీ, బ్లైతలీ అలానే గైలీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్స్ వన్ బై వన్ చూద్దాం. ఓఫుల్లీ అంటే ఎక్స్ప్రెసింగ్ సారో. సారో నథింగ్ బట్ డిసప్పాయింట్మెంట్. ఎక్స్ప్రెసింగ్ సారో. ఓకే. బ్లిస్ఫుల్ అండ్ నథింగ్ బట్ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్. అక్కడ అంత కష్టం జరుగుతున్నప్పుడు వాళ్ళు అంత హ్యాపీగా ఉంటారు కదా. పాయింటేనా? అక్కడ ఫ్లడ్స్ వచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ అంత ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ గా ఉండే అంత సిచ్యువేషన్ అయితే ఏం లేదు కదా. ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ ఆర్ జాయ్. తీసి పడేసండి బి ఆప్షన్. నెక్స్ట్ సి స్టాయికల్లీ. స్టాయికల్లీ అంటే ఎండ్యూరింగ్ పెయిన్. ఓకే. ఇక్కడ చూడండి స్టాయికల్లీ అంటే ఎలా అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే మనము ఎంత దుఃఖంలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా సరే ఆ ఫీలింగ్ అనేది బయటికి చూపించకుండా ఉండటం అనమాట స్టాయికల్లీ అంటే. ఓకేనా? అలానే మనకి బ్లైతలీ అంటే అన్కన్సర్న్ మేనర్. నిర్లక్ష్యం అంటాం కదా, తెలుగులో నిర్లక్ష్యం అంటారు, అన్కన్సర్న్ మేనర్. అలానే మనకి గైలీ అన్నా కూడా జాయ్ఫుల్ అనే అర్థం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు చూడండి మనకి ఆప్షన్ ఇక్కడ ఏంటి, ఫైండింగ్ దెమ్సెల్వ్స్ డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే ఆ ఫ్లడ్స్ రావడము, అవునా, ఫ్లడ్స్ రావడం, వాళ్ళు ప్రిపేర్ గా లేకపోవడం, ప్రతిసారి డిజాస్టర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళ మట్టుగా వాళ్ళు డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు అనమాట. దెమ్సెల్ఫ్ డిసప్పాయింట్మెంట్ అంటే డిసగ్రిమెంట్, సారో. ఓకేనా? ఎక్స్ప్రెసింగ్ సారో అంటే ఓఫుల్లీ. ఆప్షన్ ఏ పెట్టలేదా ఎవరు కూడా? తెలుగు కూడానా? తెలుగు కొన్ని ఉంటాయి, కొన్ని రాయగలను. ఎప్పుడో 10th క్లాస్ లో రాసాం ఈ తెలుగు అక్షరాలు, మళ్ళీ ఇప్పుడు. ఓకే. నిర్లక్ష్యం.
నెక్స్ట్ బ్లాంక్ డి చూడండి, ఎక్కడుంది బ్లాంక్ డి? ఇంత మ్యాటర్ అంతే. ఇగోండి ఇక్కడ ఏమొస్తుంది, ఇలా ముంబైలో, చెన్నైలోని, ఢిల్లీలోని, హైదరాబాద్ లోనే వచ్చింది. ఇలాగా లీవింగ్ బిహైండ్ ఎక్స్టెన్సివ్ లాసెస్, ప్రాపర్టీ లాస్, అలానే లైఫ్ డ్యామేజెస్. ముంబై రిపోర్టెడ్ లాస్ట్ 40,000 crores అంట, 14,000 కోట్లు నష్టపోయింది బిట్వీన్ 2005 to 2015, వైల్ ద ఫిగర్ ఫర్ చెన్నై వాజ్ ఎస్టిమేటెడ్ 15,000 crores. ఇంతే ఉంటుంది, ఆ మ్యాటర్ ఉంటుంది, దానికి సంబంధించిన మ్యాటర్ ఉంటుంది. మనం మొత్తం చదివేసి దాని గురించి మనం బుర్ర బాదుకోవాల్సిన అవసరం అయితే లేదు. స్మార్ట్ వర్క్ చేయండి అంతే, ఓకే? టైం సేవ్ అవుతుంది. ఆప్షన్ డి లోకి వెళ్దాం, సారీ బ్లాంక్ డి లోకి వెళ్దాం. మోర్ ఆఫెన్ దాన్ నాట్, రివర్ డ్రైన్ క్లీనప్ మెజర్స్, యాంటీ ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్స్ అండ్ storm water network projects are proposed by the administrators concerned to dash the public and the media. సో ఆప్షన్ డి చూడండి, సారీ బ్లాంక్ డి చూడండి. బ్లాంక్ డి లో ఏం డిస్కస్ చేస్తున్నారు ఆ సెంటెన్స్ లోని? ప్రాజెక్ట్స్ ప్రపోజ్డ్ బై అడ్మినిస్ట్రేషన్స్ అంటే ఏవైతే ఇప్పుడు ఈ ఫ్లడ్స్ ద్వారా ఎఫెక్ట్ అయ్యింది కదా, ఎఫెక్ట్ అయిన తర్వాత ప్రాజెక్ట్స్ అనేవి చాలా వరకు చెప్తా ఉంటారు, అవునా? ప్రపోజ్డ్ టు ఈ యొక్క పబ్లిక్ యొక్క యాంగర్ ని తగ్గించడానికి, అవునా? పబ్లిక్ యొక్క యాంగర్ ని తగ్గించడానికి. సో ఆప్షన్, సారీ బ్లాంక్ డి కి ఆప్షన్స్ చూద్దాం. ప్రొవోక్, ఇన్ఫ్యూరియేట్, నెటిల్, ఇన్స్టిగేట్, అపీజ్. అన్ని కొత్త కొత్త వర్డ్స్ వస్తున్నాయి. యా, గుడ్ ఈవినింగ్ లక్ష్మి గారు. లైవ్ లోనా? నేను, మీరు, లక్ష్మి గారు, శ్రావణి గారు, అనిత గారు. అనిత గారు రీసెంట్ గా వచ్చారనమాట బ్యాచ్ లోకి. సైలెంట్ ఉన్నారు, అసలు చాట్ మెసేజ్ కూడా పెట్టట్లేదు, అసలు ఒక మెసేజ్ కూడా పెట్టట్లేదు అనిత గారు. ఓకే, సో మీనింగ్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్ ఫస్ట్ మీనింగ్స్ నేర్చుకుందాం మనం. ప్రొవోక్ అంటే మీకు తెలిసినగా వినేమంటారు చాలా సార్లు, someone to become angry. అవతల వాళ్ళని ప్రొవోక్ చేయడం, వాళ్ళకి కోపం వచ్చేలాగా చేయడం అనమాట, ఓకేనా? నెక్స్ట్ ఏముంది? ఇన్ఫ్యూరియేట్ అంటే టు మేక్ సమ్వన్ యాంగ్రీ, సేమ్. ఓకే, టు మేక్ సమ్వన్ యాంగ్రీ. నెక్స్ట్ నెటిల్ అంటే ఇరిటేట్ చేయడం. ఇన్స్టిగేట్, అపీజ్. ఇన్స్టిగేట్ నథింగ్ బట్ ఎంకరేజింగ్ సమ్వన్ టు స్టార్ట్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆర్ కాంట్రవర్సీ. ఓకే, చూడండి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒకడు ఏం చేస్తాడు, ఇంకోటి మీద కుసుగొలుపుతాడు అనమాట. అంటే వీడిని, ఈ యొక్క పర్సన్ ని అవతల పర్సన్ మీదకి కాన్ఫ్లిక్ట్, ఒక కన్వర్జేషన్ ని స్టార్ట్ చేసే విధంగా వాడికి ఏదో లేనిపోని చెప్పడమో, లేకపోతే వాడిని రెచ్చగొట్టడం, ఏదో చేస్తూ ఉంటారు కదా. సో దాన్ని మనము ఇన్స్టిగేట్ అంటాం, ఎంకరేజింగ్ సమ్వన్ టు స్టార్ట్ కాంట్రవర్సీ, ఓకేనా? నెక్స్ట్ అపీజ్ అంటే నథింగ్ బట్ కామ్ డౌన్ సమ్వన్, అంటే శాంతింప చేయడం. అంటే వాళ్ళని కూల్ చేయడం, కామ్ డౌన్ చేయడం. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, కరెక్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం చెప్పాను నేను ఇందాక, పీపుల్ అండ్ మీడియాని కూల్ చేయడానికి ఏంటి, కన్సర్న్ టు, ఏమొస్తుంది అక్కడ, కన్సర్న్ టు ఎపీజ్. ద పబ్లిక్ అండ్ ద మీడియాని అలానే పబ్లిక్ ని కామ్ డౌన్ చేయడానికి ఏంటి ఈ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ, మోర్ ఆఫెన్ దాన్ నాట్, రివర్ డ్రైన్ క్లీనప్ మెజర్స్, యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్స్ అండ్ స్టార్మ్ వాటర్ నెట్వర్క్ ప్రాజెక్ట్స్ కోసం వాళ్ళు తీసుకొచ్చారు. దేనికి, ఆ పీపుల్ ని, మీడియాని కామ్ డౌన్ చేయడానికి. లేకపోతే మరి వాళ్ళు అడుగుతూ ఉంటారు, క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా. సో అందుకనే అపీజ్ అంటాం. అపీజ్ అంటే ఏంటి, కామ్ డౌన్ లేదా శాంతింపు చేయడం తెలుగులో.
పర్లేదు సంపూర్ణ గారు, ప్రాబ్లం ఏం లేదు, అడగడంలో తప్పేం లేదు. ఎస్ శ్రావణి గారు, రైట్ ఆన్సర్ అప్పీజ్. ఓకే, నెక్స్ట్ బ్లాంక్ చూద్దాం. బ్లాంక్ ఈ. సో ఎలా ఉంది ప్రిపరేషన్, మెయిన్స్ ప్రిపరేషన్? నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. బెంగళూరు లాస్ట్ ఇయర్ 900. ఓకే, నౌ after the recent floods, the municipality has ordered an anti-encroachment drive. While these measures are not unhelpful, they are at best dash solutions to systematic problems stemming from a lack of climate consciousness in the planning process. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక వర్డ్ యూజ్ చేసేసి ఆర్ నాట్ అన్హెల్ప్ఫుల్. ఓకేనా? అన్హెల్ప్ఫుల్ అంటే ఏంటి? నార్మల్ గా మనం హెల్ప్ఫుల్ గా లేనిది మనకి, అలాగే నాట్ హెల్ప్ఫుల్ అన్న హెల్ప్ఫుల్ గా లేనిదే కదా. మరి ఇక్కడ అన్నని ఎందుకు యూజ్ చేశారు? నాట్ అన్హెల్ప్ఫుల్ అన్నారు కదా, దేనికి అంటే అది బాగా ఉపయోగపడిందని కాదు, అలాగని ఏదైతే హెల్ప్ చేస్తారో అది పూర్తిగా ఎందుకు అంటే ఎఫర్ట్స్ యూజ్ అవ్వకుండా లేకుండా అనేది కూడా కాదనమాట. ఓకేనా? అంటే అది వాళ్ళు ఏవైతే హెల్ప్ చేశారో అది పూర్తిగా వేస్ట్ అవ్వలేదు, అలాగని పూర్తిగా ఉపయోగపడలేదు. సో అటు ఇటు కాకుండా ఉంది. సో అందుకని మనం ఏంటి, మెజర్స్ ఆర్ నాట్ అన్హెల్ప్ఫుల్, they are at best dash solutions to a systematic problem stemming from a lack of climate consciousness. So options చూద్దాం. abrupt, piecemeal, startling, headlong, breakneck. కన్ఫ్యూజన్ గా వెళ్తుందా? కన్ఫ్యూజన్ వెళ్ళకూడదు. ఓకే, సో ఫస్ట్ చూద్దాం. అబ్రప్ట్, అన్ఎక్స్పెక్టెడ్. ఓకే, నెక్స్ట్ పీస్మీల్ అంటే ఏంటి? హ్యాపెనింగ్ ఆ లిటిల్ ఎట్ ఏ టైం. అక్కడ ఏమడుతున్నాడు? డాష్ సొల్యూషన్. సో మనకి అక్కడ ఏం జరుగుతుంది, ఏవైతే సొల్యూషన్స్ ఉన్నాయో అవి కొంచెం కొంచెంగా జరుగుతున్నాయి అట్ ఏ టైం. వచ్చిన తర్వాత ఆ డ్రైవ్స్ అవనివ్వండి, వాళ్ళు ఇచ్చారు కదా ఇక్కడ. ఓకే, ఇది ఆర్డర్డ్ యాంటీ ఎంకరేజ్మెంట్ డ్రైవ్, అలానే దీస్ మెజర్స్ అన్నారు కదా. సో అవి ఒకదాని తర్వాత ఒకటిగా జరుగుతుంది. అట్ బెస్ట్ piecemeal solutions happening a little at a time. అలానే స్టార్ట్లింగ్ అంటే చూద్దాం. స్టార్ట్లింగ్ అంటే ఏంటి? వెరీ సర్ప్రైజింగ్ గా. హెడ్లాంగ్ అండ్ నథింగ్ బట్ రష్, ఇన్ ఎ రష్ అంటే కంగారుగా. బ్రేక్ నెక్ అంటే నెక్ బ్రేక్ చేయడం కాదు, ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్, dangerously or extremely fast. ఓకే, అర్థమవుతుందా అంటే అర్థమవుతుంది చెప్పిన తర్వాత. బట్ మనకి వర్డ్స్ చూడగానే ఎందుకో టఫ్, అబ్బాయి ఏంట్రా ఎలా ఉన్నాయని అనిపిస్తుంది. నేను చెప్పిన తర్వాత ఓకే ఇదేనా అని అనిపిస్తుంది. బట్ మీకు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వర్డ్స్ రావాలి. సో అందుకని వొకాబ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అందుకే తెలుసు, అందుకే ఇక్కడ అనుకుంటాను. ఇక్కడ బ్రేక్ నెక్ వచ్చేసరికి నేను చెప్పా, బ్రేక్ నెక్ అంటే నెక్ ని బ్రేక్ చేయడం కాదని చెప్పేసి. నాకు తెలుసు ఇలాంటి ఆలోచనలు వస్తాయని మీకు. మరి ఆ మాత్రం ఉండాలి మన స్టూడెంట్స్ అంటే. ఓకే, సో మనకి ఏంటి, పీస్ మీల్ అంటే తిన్నాం, ప్రశాంతంగా తిన్నాం అనుకున్నారా? ఓకే గ్రేట్, సూపర్. నెక్స్ట్ బ్లాంక్, లాస్ట్ బ్లాంక్ ఈలో. మెయిన్స్ లోని ఒక క్లోజ్ టెస్ట్ చెప్పడానికే మనకి అరగంట అయిపోతుంది అనమాట టైం మెయిన్స్ లెవెల్లో. ఎందుకంటే మనకి ఏ వర్డ్ తెలియదు, అన్ని ఇచ్చిన 5 వర్డ్స్ మా అయితే ఒక వర్డ్ తెలుస్తుంది, ఒక వర్డ్ కూడా తెలియకపోవచ్చు ఒక్కొక్కసారి. మెయిన్స్ లెవెల్ అలా ఉంటది. నెక్స్ట్ లాస్ట్ బ్లాంక్ ఎఫ్.
Process. Unfortunately, the dash of climate mitigation measures in urban planning and uncontrolled urban sprawl only make the next calamity more likely. So చూడండి ఇక్కడ ఏమొస్తుందో ఆప్షన్. Opulence, surfeit, dearth, deluge, plenitude. Opulence అంటే గ్రేట్ వెల్త్ లేదా లగ్జీరియస్నెస్. Surfeit nothing but excessive amount of something. ఏదైనా అవ్వచ్చు, an excessive amount of something. ఈ క్లోజ్ టెస్ట్ లో నేను ఎందుకంటే క్లోజ్ టెస్ట్ పారాజంబుల్స్ రీడింగ్ కాంపిటీషన్ ఎక్కువ ఫోకస్ పెడతానంటే మనకి వొకాబ్ స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే మనకి వర్డ్స్ తెలుస్తాయి కదా, ఎక్కువగా వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతుందని చెప్పేసి నేను ఈ పారాజంబుల్స్ ఇవి ఎక్కువగా చెప్తున్నాను అనమాట, మీకు ఉపయోగపడతాయని చెప్పేసి. ఇందులో పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు, మనకి వర్డ్స్ తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, వర్డ్స్ తెలియకపోతే మాత్రం ఏం చేయలేము దానికి. నెక్స్ట్ డెర్త్. చూడండి ఇక్కడ ఆర్ మధ్యలో యాక్స్ స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటారు, అది ఆర్ ఉంది అందులో. డెత్ కి డిఏటి డెత్ అనుకోవద్దు, డిఈఏఆర్టిహెచ్. ఓకేనా. ల్యాక్ ఆఫ్ సంథింగ్, లేకపోవడం. డెల్యూజ్ అంటే గ్రేట్ క్వాంటిటీ ఆఫ్ సంథింగ్. Plenitude, the condition of being complete. సో వర్డ్స్ క్లాస్ అయిపోయిన తర్వాత వర్డ్ ప్రతి వర్డ్ కూడా రివిజన్ చేసుకోండి. మనకి ఏదో ఒక వర్డ్, ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన ఇన్ని వర్డ్స్ మనకి నాకు తెలిసినంత వరకు మనం ప్రీవియస్ గా చెప్పిన దాంట్లో జపటేజ్ అనేది మనం ఒకసారి మాట్లాడుకున్నాం. జపటేజ్ అనేది మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ మీనింగ్స్ లో, అవునా? సో ఇలాగ మనకి ఎక్కడో దగ్గర మనకి నేర్చుకుంటే ఉపయోగపడుతుంది, ఏదో ఒక టైంలోనే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఉపయోగపడుతుంది. అందుకని నేర్చుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. శ్రావణి గారు, ఇంకా సోర్స్ అంటే ఇంకా అదే నేను ప్రీవియస్ గా మీకు బేసిక్స్ లో చెప్పా కదా, అంటే వొకాబ్ ఏ విధంగా చదువుకోవాలి, హౌ టు లెర్న్ వొకాబులరీ క్లాస్ చెప్పాను కదా. ఇంక మెయిన్స్ అయినా ప్రిలిమ్స్ అయినా మీకు అదే ప్యాటర్న్ అనమాట, ఇంక వేరే ప్యాటర్న్స్ ఏమి ఉండవు, కొత్తగా వర్డ్స్ ఏమి వీటి నుంచే కొంచెం డిఫికల్ట్ వర్డ్స్ తీస్తారనమాట. డిఫికల్ట్ వర్డ్స్ అంటే మనం మన డైలీ లైఫ్ లో తక్కువగా చూసేవి, తక్కువగా యూజ్ చేసే వర్డ్స్ మనకు కనిపిస్తాయి మెయిన్స్ లెవెల్, అంతే. ప్రిలిమ్స్ లెవెల్లో ఓకే, సమ్ వాట్ మనకు తెలిసినవి వస్తాయి, కొన్ని తెలియని వస్తాయి. సో మనకి హౌ టు లెర్న్ వొకాబులరీ క్లాస్ ఒకసారి మళ్ళీ రివిజన్ చేయండి. మనం చెప్పాను కదా వొకాబ్ ఏ విధంగా చదవాలో, అదే ఇంకా అదే ఫాలో అయిపోండి. ఎస్ సంపూర్ణ గారు, అనుకున్నవి చెప్పాలి కదా మరి, అప్పుడే కదా మేము ఫ్యాకల్టీ అవుతాం, మీరు అనుకుని చెప్తేనే కదా. నెక్స్ట్ ఓకే, అర్థమవుతుంది కదా. సో అందుకని చెప్తున్నా వర్డ్స్ ప్రతిదీ తర్వాత ఒకసారి రివిజన్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ 30 minutes లో మనం 35 వర్డ్స్ నేర్చుకున్నాం, 7 questions, ఓకేనా. 7 blanks, 6 blanks అనుకుంటా, ABCDF 6 blanks. 6 blanks అని ప్రతి దాంట్లోనే మనకి 5 ఆప్షన్స్, అంటే 30 వర్డ్స్ నేర్చుకున్నాం, 30 మీనింగ్స్. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నేర్చుకోండి. శ్రావణిగా సరిపోద్దని చెప్తే నేను సరిపోదని అంటాను. ప్రిపరేషన్ ఎంత చదివినా సరిపోదు, చదవాలి. ఇంకా ఎడిటోరియల్స్ చదవండి, బుక్స్ చదవండి, రివ్యూస్ చదవండి, ఇంగ్లీష్లో రివ్యూస్, మూవీ రివ్యూస్ చదవండి, మూవీస్ చూడండి, బుక్స్ చదవండి, ఎడిటోరియల్స్ చదవండి, ప్రతిదీ చదవండి, ఏది వదలద్దు. మీ ఓపిక అంతే, నేను ఒకటే చెప్తా, మీ ఓపికనంత వరకు మీరు ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా అదైతే సరిపోతుందా అంటే సరిపోదు అని అంటాను నేను. ఓకే, నెక్స్ట్. ఓకే, రీడింగ్ కాంప్రిహెన్షన్, ద మెయిన్ థింగ్. రీడింగ్ కాంప్రిహెన్షన్ చాలా మందికి నైట్ మేర్ అనమాట. ఇది భయపడి టెన్షన్ పడి దానికి వైపు కనీసం చూడరు పాపం, దాన్ని వదిలేస్తారు, పట్టించుకోరు కనీసం రీడింగ్ కాంప్రిహెన్షన్ కొంతమంది, ఓకేనా. సో కంగారు పడద్దు, మనకి ఓన్లీ ఈ 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయని అనుకోకండి, ఇది మెయిన్స్ లెవెల్. ఇక్కడ చూడండి, ఈ స్లైడ్ లో ఇంకో 3 ఉన్నాయి, 1 2 3.
ఇక్కడ ఒక 3 ఉన్నాయి. 1, 2, 3 ఇక్కడ ఒకటి ఉంది. ఇది మెయిన్స్ లెవెల్‌లో రీడింగ్ కాంప్రిహెన్షన్. ఒక్కొక్కసారి దీనికన్నా పెద్దవి ఇస్తా ఉంటారు. ఓకేనా? చదువుదాం. ఇదంతా మనం చదివి దాన్ని గుర్తుపెట్టుకోలేము కదా! ఫస్ట్ యాజ్ యూజువల్‌గా మన ప్యాటర్న్ ఏంటి? క్వెషన్స్ చదువుదాం. ఫస్ట్ క్వెషన్స్ చూద్దాం. క్వెషన్స్ చూసిన తర్వాత మనం ప్యాసేజ్‌కి వద్దాం. ఇక్కడ ఏంటి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఇక్కడ చూడండి మనకి ప్యాసేజ్‌లోని ఏది ఫాల్స్ అంటే ఇచ్చిన ఏబిసి సెంటెన్సెస్‌లోని ఏది ఫాల్సో కనుక్కోమన్నాడు. ఇది ఇందులో ఏది ఫాల్సో ఏది రైటో తెలియాలంటే మనం ఫస్ట్ ప్యాసేజ్ చదవాలి. ఓకేనా? నెక్స్ట్ which of the following sentences can be inferred from the given passage inferences and tone based classes చదివాం కదా inferred ఓకేనా ఏది రైట్ ఏది ఇన్ఫర్డ్ ఏది రాంగ్ ఆల్మోస్ట్ అదే వస్తుంది సేమ్ వస్తుంది ఇన్ఫర్డ్ అంటే ఏది రైట్ ఏది రాంగ్ అనేది సో ఇచ్చిన 3 సెంటెన్సెస్ లో ఇది కూడా ఫైండ్ అవుట్ చేయాలి సేమ్ అదే ప్యాటర్న్ ఇది కూడా అంతే కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద గివెన్ ప్యాసేజ్ సేమ్ 3 సెంటెన్స్ ఇచ్చాడు సో ఇలాంటి వచ్చిన మాత్రం మనం చాలా టైం వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే మనం ఈ ఒక్కొక్క సెంటెన్స్ చదివినా అంత పర్ఫెక్ట్ గా గుర్తుండదు మళ్ళీ ప్యాసేజ్ లోకి వెళ్ళి మళ్ళీ చూసుకొని మళ్ళీ ఎవరికి వచ్చి చాలా టైం కిల్ అవుతుంది అన్నమాట ఇక్కడ నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వర్డ్స్ టేకెన్ ఫ్రమ్ ద ప్యాసేజ్ ఇస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఆఫ్ ద గివెన్ ఫ్రేజ్ ఈ ఏదైతే ఫ్రేజ్ ఇచ్చాడో ఈ ఫ్రేజ్ కి దీని బదులు ఇచ్చిన 5 వర్డ్స్ లోని ఏది సో ఇచ్చిన 4 వర్డ్స్ లోని ఏది కరెక్ట్ గా సూట్ అవుతుంది ఆ ఫ్రేజ్ కి అని చెప్పేసి కనుక్కోవాలి నెక్స్ట్ హౌఎవర్ వైల్ ఫైనాన్షియల్ సేవింగ్ హ్యావ్ టేకెన్ ఏ హిట్ ఓకే ఇది ఫిల్లర్ బేస్డ్ అనమాట మనకు ఒక బ్లాంక్ ఇచ్చాడు ప్రాపర్టీ రిమైన్స్ అని చెప్పేసి ఒక బ్లాంక్ ఇచ్చాడు బ్లాంక్ లో ఏది సూట్ అవుతుందో వర్డ్ అది మనం ప్లేస్ చేయాలి నెక్స్ట్ చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ పాల్పబుల్ ఏంటి ఇది కొత్తగా ఉంది చూసారా పాల్పబుల్ అంట నెక్స్ట్ చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ అగ్రిగేట్ వర్డ్ ఓకే 7 క్వశ్చన్లు ఉన్నట్టు ఉన్నాయి ఇందులో 1 2 3 4 నిన్నే 1 2 3 4 5 6 7 క్వశ్చన్స్ ఇచ్చారా ఓకే ఓకే స్టార్ట్ కాన్సన్ట్రేషన్ గా ప్రాపర్ గా ప్రతి వర్డ్ చదవండి మనకి ఏంటి అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ చూడండి మనకి మెయిన్ ఇవి సెంటెన్సెస్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ కంపెనీస్ పాసింగ్ ఆన్ ద హైయర్ టు కస్టమర్స్ their consumption and savings are taking a hit across India. The slowdown in consumption is led by a 4-quarter high growth in real agriculture GVA, a continued rise in non-agricultural wages and 9-quarter low growth in two-wheeler sales. ఏదో కీవర్డ్ తీసుకోండి సెంటెన్స్ ఏదో కీవర్డ్ గుర్తుపెట్టుకోండి యాజ్ అ రిజల్ట్ ఆఫ్ కంపెనీస్ అని గుర్తుపెట్టుకోండి లేకపోతే 9-quarter లో గ్రోత్ టూ-వీలర్ సేల్స్ అని గుర్తుపెట్టుకోండి ఇండియన్స్ ఎకనామిక్ గ్రోత్ ఆర్ మోడరేషన్ థర్డ్ క్వార్టర్ ఆఫ్ ఆన్గోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ యాజ్ అ సిరీస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇలాగ సెంటెన్స్ లోని కొన్ని కీవర్డ్స్ గుర్తుపెట్టుకుని ఆ కీవర్డ్స్ గుర్తుపెట్టుకొని అది ప్యాసేజ్ చదువుతున్నప్పుడు ఈ కీవర్డ్ ని ఎక్కడైనా మీకు కనిపిస్తే ఆ సెంటెన్స్ మీరు హోల్డ్ చేయండి సో చూసుకుని అప్పుడు ఇది అది సరిపోయిందా కరెక్ట్ గా ఉందా లేకపోతే రాంగ్ గా ఉందా ఏంటో చూసుకుని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీకు ఈజీగా అయిపోతుంది ఇంక అంతే అంత పెద్ద డిఫికల్ట్ మీరు ఫేస్ చేయొద్దు అంత పెద్ద టఫ్ ఉంటుందని చెప్పేసి మీరు కంగారు పడద్దు ఓకేనా నేను చెప్పింది అలా ఫాలో అయిపోండి చూడండి ఇండియాస్ ఇన్ఫ్లేషన్ యాజ్ యావరేజ్ ఇండియాస్ ఇన్ఫ్లేషన్ అంటే మనకి స్లైడ్స్ కాబట్టి మారుస్తూ ఉంటాము కన్వీనియంట్ గా ఉండదు మనకి అక్కడ మనకి స్క్రోల్ చేస్తే వచ్చేస్తుంది కదా మొత్తం ఒక స్క్రీన్ మీద వచ్చేస్తుంది మనకి కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది అక్కడ సిస్టమ్ లో అయితే ఇండియాస్ ఇన్ఫ్లేషన్ హ్యాస్ యావరేజ్ 7.2% వైవో ఇది గుర్తుపెట్టుకోండి మోటిలాల్ ఓస్వాల్ గుర్తుపెట్టుకోండి సెంటెన్స్ లోనే వచ్చినప్పుడు మోటిలాల్ ఓస్వాల్ పదం వచ్చినప్పుడు ఈ సెంటెన్స్ మనం ఫైండ్ చేస్తే సరిపోతుంది సర్వీసెస్ ఇన్ రీసెంట్ రిపోర్ట్ సెడ్ దట్ ఓవరాల్ పోస్ట్ కోవిడ్ ఎకనామిక్ రికవరీ మే బి స్ట్రాంగ్ యాజ్ పర్ మోటిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ అనాలిసిస్ కన్సంప్షన్ డిమాండ్ హ్యాస్ స్టార్టెడ్ డిక్లైనింగ్ ఇన్ బోత్ రూరల్ అండ్ అర్బన్ కన్సంప్షన్ గ్రూ ఎట్ 3/4 లో నెక్స్ట్ హైయర్ ప్రైస్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అక్రాస్ వేరియస్ సెక్టర్స్ ఇంక్లూడింగ్ ఎసెన్షియల్ వన్స్ లైక్ telecom auto fuel and FMCG have led to consumers the society general India economist Kunal Kundu said that the palpable weakness in domestic consumption is clearly the consumer price index inflation consumer price index CPI గుర్తుపెట్టుకోండి inflation in India touched 6.5% in January ఓకేనా సో ప్యాసేజ్ పెడతాను టైమర్ ఇస్తాను జాగ్రత్తగా మొత్తం కూడా చదవండి ఎందుకంటే మీరే ఫైండ్ అవుట్ చేయాలి ఆన్సర్స్ అనేది రీడింగ్ కాంప్రిహెన్షన్
అయిపోతే కంప్లీటెడ్ అని చెప్పేసి పెట్టండి, నేను నెక్స్ట్ స్లైడ్ పెడతాను. Indians are feeling the pinch of soaring prices passed on by companies across industries to save their margins from high input costs, as the low to mid-income generating population largely feels the heat consumption is seeing sharp slowdown. This broad-based moderation in consumption in recent quarters, coupled with lower household savings, is evidence of K-shaped economic recovery in India as inflation continues its uptick, said domestically consumption. అయిపోయిందా? నెక్స్ట్ స్లైడ్ పెట్టినా, తర్వాత రివిజన్ చేసినప్పుడు ఇప్పుడు పాస్ చేసుకుని చూడండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? ఎందుకంటే 3 ఉన్నాయి కదా, మనం 3 చదవాలంటే అప్పుడు ఎక్కడ మనకి టైం ఎక్కువ అయిపోతుంది. ఓకే, సంపూర్ణ గారు ఓవరా? బౌలింగ్ ఏమైనా వేసారా? క్రికెట్లో బౌలింగ్ వేస్తే ఓవర్ అంటారుగా. ప్రిన్స్ రియాన్ ఏం చేస్తున్నారు సంపూర్ణ గారు? ప్రిన్స్ శ్రావణి గారు, మీ కిడ్ ఏం చేస్తున్నాడు? యా, గుడ్ ఈవినింగ్ హరీష్ గారు, చాలా రోజుల తర్వాత మళ్ళా మీ దర్శనం. క్లాస్కి అటెండ్ అయ్యారు చాలా రోజుల తర్వాత మళ్ళీ. హాలిడేస్ అని 2 days పంపించేస్తారా, లేదా మీరు ఫ్రీగా ఇంట్లో ఉండొచ్చు అని చెప్పేసి పంపించారు? నిజం చెప్పండి. రెండు, అవును తెలుసు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. యాజ్ పర్ మోటిలాల్ ఒస్వాల్, ఇవ్వండి మోటిలాల్ ఒస్వాల్ ఇక్కడ వచ్చింది. ఫైనాన్షియల్ సర్వీస్ అనలైజ్ రూరల్ స్పెండింగ్ గ్రోత్ 5.3%. కన్జంప్షన్. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పారాగ్రాఫ్ లో దేనికోసం మాట్లాడుతున్నాడు, మనకి ఏవైతే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు రేట్స్ అనేవి పెంచేస్తున్నారు. అవునా? కంపెనీస్, ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, సో ఇండస్ట్రీస్ రేట్స్ పెంచడం వల్ల మన కాస్ట్ ఆఫ్ లివింగ్, ఎవరైతే పబ్లిక్ ఉంటారో సో వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోతుంది. అదే అంటున్నాడు ఇక్కడ చూడండి.
Indians are feeling a pinch of soaring prices అంటే increased prices passed on by companies across industries to save their margins from high to input costs as the low to mid income generating people. Low to mid income అంటే low people అంటే పూర్ పీపుల్ నుంచి మిడిల్ క్లాస్ పీపుల్ కి సో ఈ ఏదైతే రేట్స్ పెరిగాయో వాళ్ళు హీట్ ని ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే రేట్స్ పెరుగుతున్నాయి అంటే వాళ్ళకి కొంచెం కష్టమే కదా. కష్టం ఇప్పుడు లోవర్ క్లాస్ కి మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో దానికోసం మాట్లాడుతున్నాడు. సో మన తర్వాత ఆర్బీఐ ఏం చేసింది, ఆర్బీఐ మనకి ఇంట్రెస్ట్ కూడా తగ్గించినా సరే మనకి సేవింగ్స్ అనేవి చాలా వరకు లాస్ట్ 30 years తో పోల్చుకుంటే ఈ సేవింగ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోయినాయి పీపుల్ నుంచి. ఓకేనా, పబ్లిక్ నుంచి చాలా వరకు సేవింగ్స్ లేవు. సో ఇలాగా చెప్తున్నారు ఏవేవో దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో మనకి మెయిన్ ఏం చెప్తున్నానో ప్యాసేజ్ మీకు అర్థం కాకపోయినా క్వశ్చన్స్ లోని కీవర్డ్స్ బేస్ చేసుకుని మీరు ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయండి, సరిపోతుంది. రీడింగ్ కాంప్రిహెన్షన్ అంత మించి ఎక్కువ అవసరం లేదు. ఓకేనా. సార్ ఫియర్ వద్దు, నేను అదే కదా అంటున్నాను. ఫియర్ వద్దు, ఫియర్ వస్తుందని అసలు ఆ మైండ్ లో తీసేసేయండి. ఆ టెన్షన్ కానీ ఆ ఫియర్ కానీ వద్దు అసలు. మనకి పేపర్ చూస్తున్నప్పుడు మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు రాకపోతే సబ్మిట్ చేసి అనాలిసిస్ చూసుకుని ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఏం చేయాలో ఆలోచించండి. అది ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే ఫియర్ గా ఉందంటే ఎగ్జామ్ లెవెల్కి వెళ్ళేసరికి మాత్రం అటెంప్ట్ చేయలేరు, అది మాత్రం ఫ్యాక్ట్. ఓకేనా. సో మనకి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే మీరు ఏం చేయాలంటే ఒకవేళ మీకు రాకపోతే దాన్ని సబ్మిట్ చేసేసి అనాలిసిస్ చూసుకోండి, సొల్యూషన్స్ చూడండి. సొల్యూషన్స్ చూసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా చేశారు, దేనికి ఆన్సర్ ఏ విధంగా ఉందో అనలైజ్ చేసుకోండి. అనలైజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ప్రాక్టీస్ సెట్కి వెళ్ళండి. అలాగే ఇంకో ప్రాక్టీస్ సెట్కి వెళ్ళండి, చెయ్యండి, వస్తుంది ఖచ్చితంగా. ఎందుకు భయపడుతున్నారు? ఎస్ సంపూర్ణ గారు, మిగతా క్లాసెస్ ఎవరు అటెండ్ అవ్వట్లేదు. మరి తరుణ్ సార్ కోసం అటెండ్ అయ్యి ఉంటారు. మరి మిగతా వాళ్ళు తరుణ్ సార్ ఎక్స్ప్లెనేషన్ కోసం వస్తుంటారు. అవునా? జోక్ చేశాను. ఓకే, నెక్స్ట్. ఓకేనా, చూద్దాం. మీరు మాత్రం అన్ని అబ్జర్వ్ చేస్తారు ఎంపైర్ లాగా. రోహిణి గారు మీరు అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎస్ ఫ్యాన్స్. ఓకే, ఏది ఫాల్స్ కనిపెట్టారు ఎంతకీ సెంటెన్స్ లోని ఏబిసిలోని ఇచ్చిన ప్యాసేజ్ లోని ఈ సెంటెన్స్ ఏది రాంగ్ ఉంది తెలుసా? ఫస్ట్ సెంటెన్స్ ఏ చూద్దాం. As a result of companies passing on the higher to customers, their consumption and savings are taking a hit across India. ఎక్కడుంది ఈ సెంటెన్స్ సంబంధించి చూడండి. అక్రాస్ ఇండియా ఎక్కడో చూసాను ఇందాక. Inflation explained December 5.5 companies various sectors have been passing on the price to consumers. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది. To deal with higher input prices and the rising cost of production, only companies across various sectors have been passing on the prices to consumers who are feeling the heat. As a result, consumption and savings are taking a hit across India, especially for the lower strata of society. సో మనకి ఏంటి సరిపోయింది కదా. ఇక్కడ ఏమంటున్నాడు ఆప్షన్ సెంటెన్స్ లోని యాజ్ అ రిజల్ట్ ఆఫ్ కంపెనీస్ పాసింగ్ ద హైయర్ టు కస్టమర్స్ దేర్ కన్సంప్షన్ సేవింగ్స్ ఆర్ టేకింగ్ ఎ హిట్ అక్రాస్ ఇండియా. సో ఇక్కడ కూడా సరిపోయింది. యాజ్ అ రిజల్ట్ కన్సంప్షన్ అండ్ సేవింగ్స్ ఆర్ టేకింగ్ హిట్ అక్రాస్ ఇండియా ఎస్పెషల్లీ ఫర్ ద లోవర్ స్టార్ట్ ఆఫ్ సొసైటీ. సరిపోయింది కదా ఫస్ట్ వన్, ట్రూ. సో మనకి ఏంటి ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫాల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏది ఫాల్సో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. బట్ మనకి ఆప్షన్ ఏ అనేది మనకి ట్రూ. ఓకేనా, నెక్స్ట్ ఆప్షన్ బి చూద్దాం. The slowdown in consumption is led by a 4-quarter high growth in real agriculture GVA, a continued rise in non-agriculture wages in 9-quarter low growth in two-wheeler sales. ఎక్కడ ఉంది సెంటెన్స్ లో? ఇక్కడ చూడండి. నేను చెప్పాను కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. చూడండి, this slowdown the agency argues is led by a 4-quarter low growth in real agriculture GVA, a continued fall in non-agricultural wages and 9-quarter low growth in two-wheeler sales. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? The slowdown in consumption is led by a 4-quarter high growth in real agriculture GVA, a continued rise
ఎస్, మీకు అదే మీ ఇద్దరు అటెండ్ అవుతున్నారంట కదా బ్యాంకింగ్ అవేర్నెస్ క్లాసెస్ కి. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు చూద్దాం ఫస్ట్. ద స్లో డౌన్, బాగా అబ్జర్వ్ చేయండి, మెయిన్స్ లెవెల్లోనే చాలా చాలా కాన్సన్ట్రేషన్ తో ఉండాలి. దిస్ స్లో డౌన్ ద ఏజెన్సీ ఆర్గ్యూస్ ఇస్ లెడ్ బై ఏ 4-quarter లో గ్రోత్ ఇన్ రియల్ అగ్రికల్చర్ జీవి అన్నాడు. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, ఏ కంటిన్యూడ్ రైజ్, ఏ 4-quarter హై గ్రోత్. అవునా, హై ఇచ్చాడు. సో మనకి ఇది ఫాల్స్. ఇక్కడ హై ఇచ్చాడు బట్ ఇక్కడ సెంటెన్స్ ఏముంది, లో గ్రోత్ అని ఉంది. లో గ్రోత్ ఇన్ రియల్ అగ్రికల్చర్ జీవీఏ, బట్ ఇక్కడ హై గ్రోత్ ఇచ్చాడు. అర్థమైందా? ఈ విధంగా రీడింగ్ కాంప్రహెన్షన్ ఇంత చాలా మంది వదిలేస్తారు ఈ టిప్స్ తెలియక. ఇది ఫాలో అయితే మాత్రం కనీసం మీరు ఆ యాంటోనిమ్స్ సినోనిమ్స్ రాంగ్ చేసినా సరే ఇవైనా రైట్ అవుతాయి ఖచ్చితంగా. ఈజీగా మనకి ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆన్సర్. నెక్స్ట్, ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ సా మోడరేషన్ ఇన్ ద థర్డ్ క్వార్టర్ ఆఫ్ ద ఆన్గోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ యాజ్ అ సిరీస్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ బై ద ఆర్బీఐ హడ్ డిమాండ్. ఇది ఎక్కడ చూసాం, ఆర్బీఐ సంబంధించి మనం ఆర్బీఐ మనకి 2 చోట్ల ఉంది. ఇక్కడ చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రేట్ కట్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక లైన్ ఉంది, అలానే ఇక్కడ ఒక లైన్ ఉంది చూడండి. ఇది ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ కోసం కదా మాట్లాడుతున్నారు. ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ సా మోడరేషన్ ఇన్ ద థర్డ్. India's economic growth saw further moderation in the third quarter of the ongoing fiscal to 4.4%, down from 6.3% in Q2F23 as a series of interest rate hikes by the RBI hurt demand and weakness in the manufacturing sector continued. Saw moderation in the third quarter of the ongoing financial as a series of interest and rate hikes by the RBI hurt demand and weakness in the manufacturing sector continued. సరిపోయింది ఇది. సో మనకి ఇది కూడా 2 కింద వస్తుంది. సో మనకి ఓన్లీ ఫాల్స్ సెంటెన్స్ ఏంటి, ఓన్లీ బి. సో ఆప్షన్ 2 వచ్చింది. ఎవరికైనా ఆన్సరా? ఓకే ఓకే, డన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ సేమ్ అంతే, ఏబిసి ఫైండ్ అవుట్ చేయండి. ఏబిసి ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఏబిసి సెంటెన్స్ ఇక్కడ ఏంటి, ఇన్ఫర్డ్, ఏది ఇన్ఫర్డ్ ఏది నాట్ ఇన్ఫర్డ్ చూద్దాం. India's inflation has averaged 7.2% of YoY in H2 FY23, falling 5.8% in the preceding 2 years. ఎక్కడుంది సెంటెన్స్ లోని ఎంత చిన్న లైన్ ఇస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎక్కడ చదివా మీది 7.2% ఆఫ్ H2 FY23. ఇదని ఎక్కడ ఉంది, 7.2%. ఇక్కడ చూడండి, India's inflation has averaged 7.2%, 5.8% in the preceding 2 years. బట్ ఎక్కడ ఏమి ఇచ్చాడు, moreover India's inflation has averaged 7.2% YoY in H1 following 5.8% in the preceding 2 years. సో మనకి ఇదేంటి, నాట్ ఇన్ఫర్డ్, కెనాట్ బి ఇన్ఫర్డ్. బట్ ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమని అడిగాడు, కెన్ బి ఇన్ఫర్డ్ అని అడిగాడు. సో మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది రాదు. నెక్స్ట్, Motilal Oswal Financial Services in recent reports said that overall post-COVID economic recovery may be strong in pockets, but it remains weak on the aggregate. ఎక్కడుంది ఆ మిస్వాల్, బుష్వాల్, మోతిలాల్ ఎక్కడున్నాడు? ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి అక్కడ బాగా.
In a recent report said that overall post-COVID economic recovery may be strong in pockets, but it remains weak on the aggregate అని చెప్పేసి అన్నాడు. ఎవరన్నారు? మోతిలాల్ ఒస్వాల్. ఓకేనా? బట్ ఇక్కడ సెంటెన్స్ చూడండి మనకి, నువామా ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ in a recent report said that overall post-COVID economic recovery may be strong in pockets, but it remains weak on the aggregate. మనకి ఇక్కడ ఇన్స్టిట్యూషన్ మారిపోయింది చూసారా, సెంటెన్స్ సరిపోయింది, రిమైనింగ్ అని సరిపోయింది, బట్ ఈ పేరు మారింది. సో మనకి ఇదేంటి, కెనాట్ బి ఇన్ఫర్డ్. ఇది కూడా మనకి రాంగ్. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. As per a Motilal Oswal financial services analysis, consumption demand has started declining and both rural and urban consumption grew at a 3/4 low in 3Q FY23. ఇక్కడ ఉంది మోతిలాల్ ఒస్వాల్. ఓకే, ఇక్కడ చూడండి, యాజ్ పర్ మోతిలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇక్కడ చెప్తారు సెంటెన్స్ అంతా కూడా తనకు సంబంధించింది. వైల్ రూరల్ స్పెండింగ్ రోజు అంతా కాదు, ఇక్కడ చూడండి, ఓవరాల్ కన్సంప్షన్ డిమాండ్ హ్యాస్ స్టార్టెడ్ ఇట్స్ southward journey. Both rural and urban consumption grew at a 3/4 low 3QFY23 it said. సరిపోయింది కదా మనకి. థర్డ్ సెంటెన్స్ అనేది మనకి ఇది కాదు, సారీ, ఈ క్వశ్చన్ కాదు, మనకి ఈ క్వశ్చన్ సరిపోయింది. ఏం చెప్తున్నాడు? సర్వీసెస్ అనాలిసిస్ కన్సంప్షన్ డిమాండ్ హ్యాస్ స్టార్టెడ్ డిక్లైనింగ్ బోత్ రూరల్ అండ్ అర్బన్ గ్రూ 3/4 లో ఇన్. థర్డ్ మనకి సరిపోయింది. సో ఆప్షన్ ఓన్లీ సి. అర్థమవుతుందా ఏ విధంగా చేయాలో? రీడింగ్ కాంప్రిహెన్షన్ ఫస్ట్ ఎస్, లాస్ట్ పేర్ సెకండ్ లైన్ రాంగ్. ఓకే, ఓన్లీ సి. ఓకే ఫైన్. ఇంకెవరున్నారు? హరీష్ గారు, మీరు రిప్లై ఇవ్వలేదు, నేను చెప్పాను కదా, మీరు అది ఫాలో అవ్వండి, భయపడద్దు అసలు. ఓకేనా? ఇది మనకి స్కోరింగ్ ఏరియాస్. చాలా మంది వదిలేస్తారు, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ స్కోరింగ్ ఏరియాస్ అనమాట. రీడింగ్ కాంప్రిహెన్షన్ కానీ, క్లోజ్ టెస్ట్ కానీ, పారాజంపుల్స్ కానీ మంచి స్కోర్ చేయొచ్చు మనం ఫుల్ గా. అనిత గారు, మీరు అసలు మెసేజ్ పెట్టట్లేదు, సైలెంట్ గా ఉన్నారు. మౌనవ్రతం అయినా సరే మెసేజ్ పెట్టడానికి ప్రాబ్లం లేదుగా. ఓకే, సో వినండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి, ప్రాబ్లం లేదు. డౌట్స్ ఉంటే మాత్రం హైడ్ చేయొద్దు డౌట్స్ అసలు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ సేమ్ అలానే మనకి ఏది కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ అని అడిగాడు. సో హయ్యర్ ప్రైసెస్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అక్రాస్ వేరియస్ సెక్టర్స్ ఇంక్లూడింగ్ ఎసెన్షియల్ వన్స్ లైక్ టెలికామ్. ఎక్కడున్న టెలికామ్, ఆటో, ఫ్యూల్ అండ్ దాని గురించి ఎక్కడుంది? ఏ సెంటెన్స్ లో చూడండి. హయ్యర్ ప్రైసెస్ ఫర్ గూడ్స్ సర్వీసెస్ అక్రాస్. చూడండి, including essential ones like telecom, auto, fuel and FMCG have led to consumers shelling out more than they did in recent years, leaving less in their wallets. Okay na, including essential ones like FMCG have led to consumers shelling out they did in recent years, leaving less in their wallets. Higher various goods and services across various sectors including essential ones like telecom have led to consumers spend less than they did in recent years, leaving more in their wallets. ఇక్కడ చూడండి, ఇక్కడ spend less than they did in recent years, leaving more in their wallets అని ఇచ్చారు సెంటెన్స్ లో. బట్ ఇక్కడ మన ప్యాసేజ్ లో ఏముంది చూడండి, లీవింగ్ లెస్ ఇన్ దేర్ వాలెట్స్ అంటే తక్కువ. సో మనకి ఏంటి, రివర్స్ ఇచ్చారు కాబట్టి మనకి నాట్ ఇన్ఫర్డ్ వస్తుంది, ఇది తీసేసేయండి. ఓకేనా? నెక్స్ట్, the Societe Generale India economist Kunal Kundu said that the palpable weakness in domestic consumption, palpable మనకి వర్డ్ హైలైట్ చేసి ఉంటుంది కాబట్టి ఈజీగా దొరికేస్తుంది. ఎక్కడ ఉంది palpable? ఓకే, ఎక్కడ ఉంది palpable weakness? Said that palpable weakness in domestic consumption is clearly evident in the data as consumption remained virtually unchanged in real terms and barely above the pre-COVID level virtually 3 years since the
ఆన్సెట్ ఆఫ్ ది పాండమిక్. సరిపోయింది. అది కరెక్ట్గా ఉందా రాంగ్ చూడండి ఒకసారి. ద పాల్పబుల్ వీక్నెస్ ఇన్ డొమెస్టిక్ కన్జంప్షన్ దట్ వీ హ్యావ్ బీన్ హైలైటింగ్ ఫర్ లాంగ్ ఇస్ క్లియర్లీ ఎవిడెంట్ ఇన్ ద డేటా యాజ్ కన్జంప్షన్ రిమైన్ వర్చువల్లీ అన్చేంజ్డ్ ఇన్ రియల్ టర్మ్స్ అండ్ బేర్లీ అబౌవ్ ద ప్రీ కోవిడ్ లెవెల్. సరిపోయింది కదా మనకి, రైటేగా సెంటెన్స్. అన్చేంజ్డ్, ఓకే, అన్చేంజ్ ఇన్ రియల్ టర్మ్స్ అండ్ బేర్లీ అబౌవ్ ద ప్రీ కోవిడ్ లెవెల్. ఓకే, ఆప్షన్ బి సరిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ సెంటెన్స్ సి చూద్దాం. Consumer price index CPI inflation in India touched 6.5% in January after being 5.70% in December, 5.88% in November last year. From the C sentence. ఇక్కడ CPI. The consumer price index inflation in India touched 6.5% in January after being 5.72% in December and 5.88% in November last year. సరిపోయిందా? అంతే ఇచ్చే వాల్యూస్ సరిపోయిందా చూసుకోండి. వాల్యూస్ ఇంపార్టెంట్. 6.5% in January, 5.7% in December, 5.8% in November. సరిపోయింది రాసేది. ఓకే, ఆప్షన్ సి కూడా మనకి ఇన్ఫైడ్ కింద వస్తుంది. సో బోత్ బి అండ్ సి. అర్థమవుతుందా రీడింగ్ కాంప్రహెన్షన్? హ్యాండ్స్ నో టైపింగ్ వ్రతం సార్. ఓహో, నో టైపింగ్ వ్రతం అంటే హ్యాండ్స్. అది వెరీ గుడ్ అంతే గారు. చూడండి సైలెంట్ గా వింటున్నారంట అంతే గారు. ఓకే, సో వినండి, ప్రాబ్లం లేదు. అంటే రెస్పాండ్ అవ్వట్లే కదా, అందుకని నేను అడుగుతున్నాను అనమాట. అంటే అర్థమవుతుందా లేదా అని నాకు కొంచెం డౌట్, అందుకే అడిగాను, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సంపూర్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. BCS ఓన్లీ B and C సంపూర్ణ గారు, రైట్ ఆన్సర్. ఎస్, ఓకే, థ్యాంక్ యూ అంతే గారు, వెరీ గుడ్. నెక్స్ట్, which of the following words taken from the passage is the one word substitute? వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటే ఇచ్చిన మనకి ఫ్రేజ్ ఇచ్చారు కదా, ఫ్రేజ్. ఈ ఫ్రేజ్ లోని దీని బదులు మనం ఏ వర్డ్ తోని దాని మీనింగ్ ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఏ వర్డ్ కరెక్ట్ గా సూట్ అవుతుందో మనకి కనుక్కోవాలి. కన్జంప్షన్, మోడరేషన్, ఇన్ఫ్లేషన్, మూమెంటం. ద ఎబిలిటీ టు కీప్ ఇంక్రీజింగ్ ఆర్ డెవలపింగ్ ఏమంటాం దాన్ని? ఎబిలిటీ టు కీప్ ఇంక్రీజింగ్ ఆర్ డెవలపింగ్ ఏమంటాం? మూమెంటం అంటాం. మూమెంటం అంటే ఏంటి? ఎబిలిటీ టు కీప్ ఇంక్రీజింగ్ ఆర్ డెవలపింగ్. ఆప్షన్ డి వస్తుంది మనకి ఆన్సర్. రిమైనింగ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. కన్జంప్షన్ అంటే ఏంటి? మనం చాలాసార్లు దేనైనా యూటిలైజ్ చేసుకోవడం. కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, కన్జంప్షన్ ఆఫ్ వాటర్ కన్జంప్షన్ అంటాం కదా, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అంటాం. సో అలానే ద యాక్ట్ ఆఫ్ యూజింగ్ సంథింగ్. మోడరేషన్ అంటే క్వాలిటీ ఆఫ్ బీయింగ్ రీజనబుల్. క్వాలిటీ ఆఫ్ బీయింగ్ రీజనబుల్ అంటే నార్మల్ గా ఉండటం, ఆర్డినరీగా నార్మల్ గా ఉండటం, మరీ ఎక్కువగా అతి చేయడం కానీ ఎక్స్ట్రీమ్ గా వెళ్ళడం కానీ కాకుండా రీజనబుల్ గా నీట్ గా పద్ధతిగా ఉండటం అనమాట. మోడరేట్ గా ఉండటం, మోడరేట్ అంటాం కదా, మోడరేట్. సో అదే అనమాట క్వాలిటీ ఆఫ్ బీయింగ్ రీజనబుల్. ఇన్ఫ్లేషన్ అంటే రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్. మూమెంటం చెప్పాం కదా, ఏబుల్ టు కీప్. సో మనకు సరిపోతుంది అనమాట, ఇది ఆప్షన్ డి అనేది సరిపోతుంది, ఓకేనా. సో వొకాబులరీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి ఉండదు, అందుకే నేను మీనింగ్స్ రాస్తున్నాను. సో మీనింగ్స్ రాస్తున్నాను కాబట్టి మీరు కూడా నోట్ చేసుకొని చదవండి, గుర్తుపెట్టుకోండి, నేర్చుకోండి. మర్చిపోవద్దు ఎగ్జామ్ అవగానే. చిన్నప్పుడు ఏంటంటే స్కూల్లో ఎగ్జామ్స్ అవగానే ఆ ఎగ్జామ్ వరకు చదువుకునే వాళ్ళం, బైహార్ట్ చేసేవాళ్ళం. తర్వాత అసలు మరి గుర్తుండేవి కదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ టైంలో. అప్పుడు ఏంటి మార్క్స్ వరకు చదివేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మార్క్స్ దేనికి యూజ్ అవ్వట్లేదు అసలు. ఓకే, నెక్స్ట్. However, while financial saving have taken a hit, the favor for physical savings like gold and property remains dash అని ఇచ్చారు. చూడండి మనకి అక్కడ ఇచ్చిన బ్లాంక్ లో ఏ వర్డ్ సూట్ అవుతుంది?
ఓహో! ఒక క్వెషన్ మిస్ అయిపోయింది ఇందులో. షెల్లింగ్ ఔట్ అని. ఓకే. లాస్ట్‌లో చెప్తాను. ఫస్ట్ చేసేయండి. ఫిల్లర్ చేసేసేయండి. However, while financial saving have taken a hit, the favor for physical savings like gold and property remains. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్స్ చూద్దాం. వైలేటెడ్ అంటే వైలేషన్స్ అంటాం కదా, రూల్స్ బ్రేక్ చేయడం, టు బ్రేక్ ఆర్ యాక్ట్ అగైనెస్ట్ సంథింగ్. ఇనోక్యూయస్, స్కోపియస్, ఇన్ఫాక్ట్, గట్టెడ్, కొత్త కొత్త వర్డ్స్ అన్ని వచ్చింది. సూపర్. సో ఇనోక్యూయస్ అంటే అప్సెట్, ఎవరినైనా అప్సెట్ చేయడం. కోపియస్, కోపియస్ నథింగ్ బట్ లార్జ్ అమౌంట్స్, ఇన్ లార్జ్ అమౌంట్స్, ఎక్కువగా. ఇన్ఫాక్ట్, ఇన్ఫాక్ట్ అంటే కంప్లీట్, నాట్ డ్యామేజ్డ్. గట్టెడ్, గట్టెడ్ అండ్ నథింగ్ బట్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటెడ్ అనమాట, లేదా హ్యాపీగా లేకపోవడం. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ, హౌఎవర్ వైల్ ఫైనాన్షియల్ సేవింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మనం ప్యాసేజ్ లోకి వెళ్ళి కంటెక్స్ట్ ఏంటో చూద్దాం. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి. ద డిక్లైన్ వాజ్ బ్రాడ్ బేస్డ్. ఇట్ సెడ్ ఇన్ రిపోర్ట్ హౌస్ హోల్డ్ టోటల్ సేవింగ్స్ డిక్లైన్ టు జస్ట్ 15.7% ఆఫ్ జీడిపి ఇన్ ద ఫస్ట్ హాఫ్ అండ్ ద ఆన్ గోయింగ్ ఫిజికల్ ద లోయెస్ట్ ఇన్ ద 3 decades. 3 decades కల్లా లోయెస్ట్ అనమాట ఇది. In comparison to around 20% of GDP in previous 5 years, it added, however, while the financial savings have taken. సో చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అక్కడ, మనకి ఫస్ట్ హాఫ్ ఆన్ గోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లోని 3 decades తో పోల్చుకొని చాలా తక్కువ అనమాట, ఇది లోయెస్ట్. ఓకేనా. అలానే మనకి ఫైనాన్షియల్ సేవింగ్స్ కూడా చాలా వరకు లాస్ అయినాయి. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, బ్లాంక్. ద ఫేవర్ ఫర్ ఫిజికల్ సేవింగ్స్ లైక్ గోల్డ్ అండ్ ప్రాపర్టీ ఆర్ నాట్ ఎఫెక్టెడ్. ఇక్కడ మనకి సెంటెన్స్ లో ఏమి ఇచ్చా చూడండి. ఒక దగ్గర ఒక లైన్ ఉంటది, ఎక్కడ ఉంది అది, అంటే మనకి ఇక్కడ రేట్స్ పెరిగినా సరే, అంటే కంపెనీస్ ద్వారా రేట్స్ పెరిగినా, ఈవెన్ లోవర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ సఫర్ అయినా సరే, మనకి ఎక్కడ కూడా గోల్డ్ దగ్గర ఎవరు కూడా ఆగలేదన్నమాట. గోల్డ్ కొంటూనే ఉన్నారు. సో గోల్డ్ లో మాత్రం మనకి ఆ లైన్ ఎక్కడ ఉంటుంది, ప్యాసేజ్ ఎవరైనా ఒకసారి చెప్పగలరా, ఎక్కడ ఉన్నది? 6.5% కంపెనీస్ అక్రాస్ వేరియస్ సెక్టర్స్ హావ్ బీన్ పాసింగ్ ఆన్ ద ప్రైసెస్ డైలీ కన్సంప్షన్. ఇక్కడే ఉందా? దిస్ నెంబర్ 3 ఇక్కడ ఓవర్ comparison physical savings recent report demand to become broad based helping way especially. సో ఇక్కడ ఏమొస్తుందంటే వర్డ్ రిమైన్స్ కంప్లీట్ నాట్ డ్యామేజ్. అంటే మనకి గోల్డ్ పరంగా చూసుకుంటే మనకి ఎక్కడ కూడా నాట్ డ్యామేజ్, గోల్డ్ డ్యామేజ్ అవ్వకపోవడం కాదు, గోల్డ్ మీద లైక్ కొనడం, గోల్డ్ మీద బిజినెస్ కానీ మనకి ఇక్కడ కూడా డ్యామేజ్ కాలేదన్నమాట. ఆ క్రైసిస్, ఆ సిచ్యువేషన్స్ లో కూడా గోల్డ్ పరంగా మనకి అంతా కూడా బాగానే ఉంది. ఈవెన్ మనం కూడా ఇప్పటికీ కూడా ఈవెన్ గోల్డ్ అనేది కొని పెట్టుకుంటారు చాలా మంది. ఏంటంటే అది ఎప్పటికీ పాడవద్దు గోల్డ్ అనేది. గోల్డ్ కొనుక్కుని ఉంచుకున్నా సరే అంటూ ఉంటారు కదా, ఎక్కువ తెలుస్తుంది. సంపూర్ణ గారు, శ్రావణి గారు, మీకు తెలిసే ఉంటుంది కదా, లేడీస్ ఎక్కువ తెలుస్తుంది ఆ మ్యాటర్. అంటే గోల్డ్ ఉంచుకుంటే అది ఎప్పటికైనా మనకి పనికి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అవునా? ఎస్, అదే అనమాట. ఇన్ఫాక్ట్, సో నాట్ లైక్ గోల్డ్ అండ్ ప్రాపర్టీ రిమైన్స్ నాట్ డ్యామేజ్డ్ అనమాట. ఇన్ఫాక్ట్, ఎందుకు, నేనే గోల్డ్ కదా, మళ్ళీ నేను గోల్డ్ కొనుక్కోవడం, గోల్డ్ మళ్ళీ గోల్డ్ కొనుక్కుంటుందా? అంతేగా.
ఓ 70K పైన ఉందా? ఓకే. నెక్స్ట్ చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ పాల్పబుల్. చెప్పాం కదా, యాంటోనిమ్ అంటే మనకి ఆపోజిట్ వర్డ్. పాల్పబుల్ కి ఆపోజిట్ వర్డ్ తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ వర్డ్ గురించి మనకు తెలియాలి. పాల్పబుల్ అంటే ఏంటో తెలియాలి. విన్నారా ఎప్పుడైనా వర్డ్ ప్రీవియస్ గా? ఈ వర్డ్ కోసం ప్రీవియస్ గా ఎప్పుడైనా విన్నారా? పాల్పబుల్ అంటే పాల్పబుల్ అంటే పాల్పేప్ అనుకోవద్దు సంపూర్ణ గారు. ఎస్ 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 కరెక్ట్. ప్లాన్ చేద్దాం సంపూర్ణ గారు, చేద్దాం. ఎస్, మీరు చెప్పింది కూడా రైటే. పాల్పబుల్ అంటే విన్నారా ప్రీవియస్ గా ఏమైనా? నో. ఓకే, సో పాల్పబుల్ అండ్ నథింగ్ బట్ ఏబుల్ టు బి టచ్డ్. సో మీకు నౌన్ క్లాస్ లో మనం స్టార్టింగ్ క్లాసెస్ లో ఒకటి నేర్చుకున్నాం, ఒక వర్డ్ టాంజిబుల్ అని. అవునా? టాంజిబుల్ అని చెప్పేసి ఒక వర్డ్ మనం నేర్చుకున్నాం, అంటే టచ్ చేయగలిగేది అనమాట. ఓకేనా? నాట్ టాంజిబుల్ అంటే మనం టచ్ చేయలేంది, ఓకేనా, ఫీల్ చేయలేంది. సో మనకి ఇక్కడ ఏంటి, పాల్పబుల్ అంటే ఏబుల్ టు బి టచ్ అన్నప్పుడు మనకి దీనికి ఆపోజిట్ రావాలంటే నాట్ టాంజిబుల్ అనే వర్డ్ మనకి కావాలి. అది ఏ వర్డ్ లో ఉంది చూడండి, ఇంటాంజిబుల్. చూసారా ఈజీగా వచ్చింది ఆన్సర్. సో మనకి ఏంటి, పాల్పబుల్ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, ఏంటి, ఏబుల్ టు బి టచ్ అంటే టచ్ చేయగలిగేది అనమాట. సో దాన్ని మనం టాంజిబుల్ అంటాం. సో మనకి యాంటోనిమ్ కావాలి కాబట్టి ఇంటాంజిబుల్ అంతే. మళ్ళీ మనం అంతగా ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు, బట్ వాటి రిమైనింగ్ మీనింగ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకేనా? సో ఇంటాంజిబుల్ అంటే టచ్ చేయలేదు అంతే. ఓకేనా? సో నెక్స్ట్ అపథెటిక్. అపథెటిక్ అంటే ఫీలింగ్ నో ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ లేకపోవడం, లేకపోతే కన్సర్న్ లేకపోవడం, ఈ బేసిస్ లో మనము ఈ వర్డ్ ని యూజ్ చేస్తాం. ఫీలింగ్ నో ఇంట్రెస్ట్ లేదా కన్సర్న్. ఎనార్మిటీ. ఎనార్మిటీ నథింగ్ బట్ సీరియస్నెస్. సీరియస్నెస్. ఇన్ఎక్స్ట్రికబుల్. ఇన్ఎక్స్ట్రికబుల్ అంటే ఇంపాసిబుల్. నెక్స్ట్ ఏముంది, అప్రోరియస్. అప్రోరియస్ అంటే అప్రోర్ అని. ఓకేనా? మనకి యాంటోనిమ్ ఆఫ్ పాల్పబుల్ అంటే ఇంటాంజిబుల్ అని అంటాం. నెక్స్ట్ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ అగ్రిగేట్. అగ్రిగేట్ మీరే ఉంటారు ముందు ప్రీవియస్ గా. సో అగ్రిగేట్ నథింగ్, అగ్రిగేట్ అండ్ నథింగ్ బట్ సెపరేట్ పార్ట్స్ నుంచి, ఓకేనా, సెపరేట్ పార్ట్స్ నుంచి, సెపరేట్ కంపోనెంట్స్ నుంచి ఒకదానిగా మొత్తంగా ఫార్మ్ చేయడం అనమాట. ఓకేనా? ఏ హోల్ ఫార్మ్డ్ బై కంబైనింగ్ సెవరల్ సెపరేట్ ఎలిమెంట్స్. హోల్ అంటే మొత్తంగా ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? ఏదైనా మనం డిఫరెంట్ కాంపోనెంట్స్, డిఫరెంట్ పార్ట్స్ నుంచి సో మొత్తంగా కలపడం అనమాట, ఒక దాని కింద చేయడం అనమాట. సో దానికి మనకి ఏంటి కావాలి, సినోనిమ్ కావాలి. సినోనిమ్ అంటే మనకి దానికి సిమిలర్ మీనింగ్ కావాలి, సేమ్ మీనింగ్ కావాలన్నమాట. సో సేమ్ మీనింగ్ ఎందులో ఉంది, ఇండివిజువల్. చూడండి, ఇండివిజువల్ అంటే ఏంటి, ఇండివిజువల్ అంటే మనకి సింగిల్ గా కదా కన్సిడర్ సెపరేట్లీ. సో ఇండివిజువల్ అంటే ఏంటి, గ్రూప్ కింద కాకుండా సెపరేట్ గా మనం దాన్ని చెప్పడం. అవునా? ఇండివిజువల్ అంటే నా ఓన్ గా నేను సెపరేట్ గా అనమాట, వేరే వాళ్ళతో నాకు సంబంధం లేదు, నేను ఇండివిజువల్ గా వెళ్తాను అంటే నేను సెపరేట్ గా వెళ్తాను. సో అపార్ట్ ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ ఏ గ్రూప్. సో మనకి ఇది రాదు, ఎందుకంటే మనకి సేమ్ మీనింగ్ కావాలి. అంటే ఏంటి, ఈ ఏదైతే మొత్తంగా ఉందో ఏదైనా ఒక దాన్ని సెవరల్ కాంపోనెంట్స్, సెవరల్
సెవరల్ ఎలిమెంట్స్ తోని ఒకదానిగా మనం ఫామ్ చేసే విధంగా మనకు ఒక మీనింగ్ కావాలన్నమాట. ఇండివిజువల్ అంటే మనకి రాదు. సిస్టమాటిక్ అన్నా కూడా మనకి ఏంటి, ఒక సిస్టమాటిక్ గా వెళ్ళడం, డన్ యూజింగ్ అ ఫిక్స్డ్ ప్లాన్ ఆర్ మెథడ్. ఏదైనా ఒక మెథడ్ లోని లేదా ఒక సిస్టమాటిక్ గా ఒక ప్లాన్ తోని వెళ్ళిపోవడం అన్నమాట. అలాగే మనకి కన్సిడరేట్ అండ్ నథింగ్ బట్ కేర్ఫుల్. కన్సిడర్ అంటే ఎదుటి వాళ్ళకి హాని కలిగించకుండా ఉండటం, ఎదుటి వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లేకుండా చేయకపోవడం అనమాట. అంటే కేర్ఫుల్. ఓకేనా. కాంపోజిట్ అంటే ఏంటంటే మేడప్ ఆఫ్ సెవరల్ పార్ట్స్ ఆఫ్ ఎలిమెంట్స్. impudent nothing but not showing respect to other person. అది మ్యాటర్. ఆర్సి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉంది, యాడ్ చేయలేదు, అది మిస్ అయింది అనుకుంటా. ఇక్కడ చూడండి, మనకి షెల్లింగ్ అవుట్ అని చెప్పేసి ఒక వర్డ్ ఉంది. షెల్లింగ్ అవుట్. ఓకేనా. షెల్లింగ్ అవుట్ అంటే ఏంటి? షెల్లింగ్ అవుట్ అంటే మనం ఏమని చెప్పచ్చు, దాని మీనింగ్ చూడండి. టెలికామ్, ఆటో, ఫ్యూయల్ అండ్ ఎఫ్ఎంసీజీ హ్యావ్ లెడ్ టు కన్స్యూమర్ షెల్లింగ్ అవుట్ మోర్ దాన్ దే డిడ్ ఇన్ రీసెంట్ ఇయర్స్, లీవింగ్ లెస్ ఇన్ దేర్ వాలెట్స్. అంటే ఏదైనా ఒక దానికోసం ఎక్కువగా మనీ అనేది పే చేయడం. ఓకేనా. ఏదైనా ఒక దానికోసం టు పే లాట్ ఆఫ్ మనీ ఫర్ సంథింగ్. సో ఇది మనకి క్వశ్చన్ కింద రావాలి, మరి రాలేదు. మీనింగ్ గుర్తు పెట్టుకోండి. ఓకే, డన్. పారాజంబుల్స్ ఇంకొకటి ఉంది, అయిపోతుంది, మీకు లేట్ అవుతుంది అనుకుంటా. పారాజంబుల్స్ కూడా కంప్లీట్ చేసుకుని, అందుకే మెయిన్స్ మొత్తం మార్క్ పేపర్ చెప్దాం అనుకున్నా. మెయిన్స్ ఫుల్ మార్క్ పేపర్ చెప్తే మధ్యలో మేము వచ్చిన 4-5 కూడా వెళ్ళిపోతారని చెప్పేసి నేను ఫుల్ మార్క్ పేపర్ పెట్టకుండా ఓన్లీ ఈ 3 టాపిక్స్ తీసుకున్నా. సో నెక్స్ట్ క్లాస్ నుండి ఏవైతే రిమైనింగ్ క్వశ్చన్స్ ఉంటాయో ఆ రిమైనింగ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా. ఎర్రర్స్, కనెక్టర్స్, మ్యాథ్స్ ద కాలమ్స్, ఇంకా ఉంటే చాలా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఏవో ఉంటే క్వశ్చన్స్ అన్ని చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. ఓకే. పారాజంబుల్స్ త్వరగా అయిపోతుంది, మనకి ఆ సెంటెన్స్ అన్ని ప్రాపర్ గా పెట్టేస్తే ఆన్సర్ వచ్చేస్తున్నట్టే, పెద్దగా మనం ఇబ్బంది పడవలసిన. సో ఫాస్ట్ గా మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ చూడండి, బిలో ఆర్ గివెన్. పారాజంబుల్స్ కి ఎప్పుడు కూడా ఫస్ట్ డైరెక్షన్స్ చదవండి ఖచ్చితంగా, ఎందుకంటే మనకి కొన్ని ఫిక్స్డ్ ఇస్తారు అనమాట. ఇక్కడ చూడండి, బిలో ఆర్ గివెన్ సమ్ సెంటెన్స్ అవుట్ ఆఫ్ విచ్ ద సెంటెన్స్ నెంబర్ 1 అనేది మనకి ఫిక్స్డ్. నెంబర్ 1 హ్యాస్ బిన్ కరెక్ట్లీ ప్లేస్డ్, ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఏబిసిడిఎఫ్ అనేది మనకి జంబుల్ అయి ఉన్నాయి. సో 1 మార్చకండి, 1 మనకి స్టార్టింగ్ అని వస్తుంది, 1 తో స్టార్ట్ అవుతుంది మన సెంటెన్స్. ఓకేనా. నెక్స్ట్ ఏబిసిడిఎఫ్ ని మీరు ఫాస్ట్ గా రీఅరేంజ్మెంట్ చేసి చాట్ బాక్స్ లో ఆన్సర్ అనేది పెట్టేసేయండి. రీఅరేంజ్మెంట్ చేసి ఫాస్ట్ గా పెట్టేస్తే నేను ఫాస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, దెన్ మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు.
ఇంకా రాలేదు ఆన్సర్. రీఅరేంజ్మెంట్ ఇంకా చేయలేదా? ఫాస్ట్గా ఉండాలి. ఇంకా రాలేదు ఆన్సర్. ఓకే చూద్దాం. సో ఫస్ట్ మనకు ఆల్రెడీ ఫస్ట్ సెంటెన్స్ ఫిక్స్ చేసేసి కాబట్టి ఏంటి, డేటా సైన్స్ ఇస్ అ ఫీల్డ్ దట్ యూజెస్ స్టాటిస్టిక్స్, డేటా అనాలిసిస్ అండ్ మిషన్ లెర్నింగ్ ఇన్ యూనిఫైడ్ మేనర్ టు అండర్స్టాండ్ అండ్ కాంప్రహెండ్ యాక్చువల్ ఫెనామినా సిచ్యువేషన్. సో మనకి ఏంటి, డేటా సైన్స్ కోసం ఇంట్రడక్షన్ ఇచ్చాడు అనమాట. సో మెయిన్ మనకి ఏంటి, సబ్జెక్ట్ అనేది మనకి ఫస్ట్ మనం ఇచ్చేసాడు కాబట్టి మళ్ళీ మనం అతకాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ దాంట్లో మీరు నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తారు చెప్పగా, పారాజంబల్స్ ఇంట్రడక్షన్ క్లాస్ నేను చెప్పాను కదా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో. సో మనకి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాడంటే దానికి సంబంధించిన మ్యాటర్ ఇంకేమైనా యాడ్ చేసి ఉందా లేదా చూసుకోండి. ఓకేనా? దాని తర్వాత దాని యూజెస్ గానీ దాని యొక్క అడ్వాంటేజెస్ గానీ ఏమైనా చెప్పాడేమో చూసుకోండి. సో ఈ విధంగా మనం పారాజంబల్స్ ని ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకేనా? రాకుండా అయితే ఉండదు. ఇన్ కేస్ బేసిక్స్ గానీ మీరు మిస్ అయితే ఒకసారి పారాజంబల్స్ క్లాస్ ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి. సో అందులో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో నేను చెప్పాను కదా, కొంచెం యూజ్ అవుతుంది మీకు. సో నెక్స్ట్, data science is a field that uses statistics, data analysis and machine learning in a unified manner to understand and comprehend actual phenomena of situations. It is a multidisciplinary, అంటే it is ఏంటి, దీని డేటా సైన్స్ కోసం చెప్తున్నాడు. మళ్ళీ ఇంకొంత ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు ఏంటి, ఇట్ ఈస్ అ మల్టీడిసిప్లినరీ సైన్స్ విచ్ యూజెస్ టెక్నిక్స్ అండ్ థియరీస్ ఫ్రమ్ ద ఫీల్డ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. సో ఆప్షన్ ఏకి డెఫినెట్ గా ఇది ఫాలో అవుతుంది, ఎందుకంటే ఆప్షన్ ఏలోని దీనికోసం దాని యూజెస్ కోసం చెప్తున్నాడు. ఆప్షన్ సిలో కూడా చెప్తున్నాడు, ఇంకా చెప్తున్నాడు యాడ్ చేస్తే, ఇట్ ఈస్ అ మల్టీ డిసిప్లినరీ సైన్స్ విచ్ యూజెస్ టెక్నిక్స్ అండ్ థియరీస్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్స్ అని చెప్పేసి మనకి ఇంకా దాని యూజెస్ కోసం చెప్తున్నాడు. కాబట్టి అబ్సల్యూట్లీ ఆప్షన్ సి అనేది మనకి సెకండ్ దాని కింద వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, సో యూజెస్ అయిపోయింది కదా, దాని ఇంట్రడక్షన్ యూజెస్ అయిపోయింది. నెక్స్ట్ ఏం వస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పిన తర్వాత ద టర్మ్ అంటే ఏంటి, ఇక్కడ డేటా సైన్స్. ద టర్మ్ ఈస్ నౌ యూజ్డ్ ఇంటర్చేంజబుల్లీ విత్ ఎర్లియర్ కాన్సెప్ట్స్ లైక్ బిజినెస్. అంటే దీని గురించి చెప్తున్నాడు, ఇప్పుడు యూజెస్ దాని ఇంట్రడక్షన్ దాని గురించి చెప్తున్నాడు ఏంటి, ఇంటర్చేంజబుల్లీ విత్ ఎర్లియర్ కాన్సెప్ట్స్ లైక్ బిజినెస్ అనలిటిక్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్, ప్రిడిక్టివ్ మోడలింగ్ అండ్ స్టాటిస్టిక్స్. సో ఆప్షన్ ఏ అనేది మనకి సి తర్వాత ఫాలో అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, the term is now used interchangeably with earlier concepts like business analytics, business intelligence, predictive modeling and statistics. సరిపోయింది. The next చూడండి. Some refer to data science as the fourth paradigm. ఇంకో facet. Some refer to data science as the fourth paradigm of science, as data analysis comes after empirical, theoretical and computational methods of conducting research and analyzing phenomena. సో మనకి ఆప్షన్ సి తర్వాత ఏ తర్వాత ఎఫ్ ఫాలో అవుతుంది. ఎందుకంటే మనకి ఎందుకు ఫాలో అవుతుంది అంటే మనకి ఇక్కడ పారాడిగమ్, ఫోర్త్ పారాడిగమ్ అంటే ఎనదర్ ఫేసెట్ ఆఫ్ డేటా సైన్స్.
ఓకేనా. ఎఫ్ తర్వాత మనకి ఏమొస్తుంది చూడండి, ఇంకేమున్నా ఈ బీడీ ఉంది కదా, బీడీ 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 ఏముంది బీడీ. ఓకే. In 2012, many universities around the world now offer a data science degree, although there is no consensus on a standard curriculum for data science. ఇక్కడ చూడండి మనకి బిలో ఏముంది, ఒక నెగిటివ్ ఉంది. Many universities around the world now offer a data science degree, although there is no consensus on a standard curriculum for data science. Alane, however, it may be noted that many large data science projects have failed to deliver results. ఇక్కడ కూడా ఒక నెగిటివ్ సెంటెన్స్ ఉంది, ఫెయిల్ టు డెలివర్ రిజల్ట్స్ మెయిన్లీ డ్యూ టు లెస్ దెన్ ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఖచ్చితంగా మనకి బీడీ అనేది మనకి పేరు కింద అవుతుంది, బట్ ఎక్కడ ప్లేస్ చేయాలి, బీడీ అనేది ఎక్కడ ప్లేస్ చేయాలి. సో సిఐఎఫ్ తర్వాత చూడండి, ఇన్ 2012 హార్వర్డ్ బిజినెస్ రివ్యూ కాల్డ్ ఇట్ ఈస్ ద సెక్సియస్ట్ జాబ్ ఆఫ్ ద 21st century. సో దానికోసం కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఏంటి, 2012 చెప్పారు, హార్వర్డ్ బిజినెస్ రివ్యూ కాల్డ్ వన్ ఆఫ్ ద సెక్సియస్ట్ జాబ్ ఇన్ 21st century అని చెప్పారంట. ఓకేనా. సో ఎఫ్ తర్వాత ఏ వస్తుంది, ఆబ్సల్యూట్లీ మనకి బీడీ పేరు కాబట్టి మనకి సిఏఎఫ్ ఈబిడి వస్తుంది. సో పారాజంబుల్స్ లోని మనకి ఒకసారి ఇంట్రడక్షన్ క్లాస్ చూడండి. సో ఏది ఎక్కడ ప్లేస్ చేయాలో మీకు ఇంకా బాగా తెలుస్తుంది. ఇంకా మనకి ఏంటంటే దీనికన్నా టఫ్ ఇవ్వచ్చేమో చెప్పలేం. ఎస్ ఈబిడి, ఎస్ లాస్ట్ లో ఈబిడి వస్తుంది. మరి స్టార్టింగ్ పార్ట్ ఎక్కడ కొట్టేశారు, 1 సిఏఎఫ్ ఏమైంది, ఓకేనా. సో ఆన్సర్స్ చేద్దాం, ఆన్సర్స్ చూద్దాం ఒకసారి ఏమి ఇచ్చారు క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద సెవెంత్ ఎలిమెంట్, సెవెంత్ ఎలిమెంట్ అంట, సెవెంత్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ డి. నెక్స్ట్ ఫిఫ్త్ ఎలిమెంట్, ఫిఫ్త్ ఎలిమెంట్ ఏమొచ్చింది, 1 2 3 4 5 ఈ. నెక్స్ట్ ఫోర్త్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్ ఏమొచ్చింది ఎఫ్. థర్డ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ సిఏ, 1 సిఏ కదా, సిఏ వచ్చింది. సెకండ్ ఎలిమెంట్ సి, అంతే అయిపోయింది. అంతే పారాజంబుల్స్ చాలా ఈజీ టాపిక్, చూసారా ఒక 10 నిమిషాలు అయిపోయింది పారాజంబుల్స్ అనేది. ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా క్లాస్లో ఇంగ్లీష్లో? ఇంగ్లీష్లో మీరు ప్రాక్టీస్ చేయండి, ఎక్కువగా మాక్ టెస్ట్ రాయండి. కొత్తగా ఐ మీన్ మెయిన్స్ క్వాలిఫై అయినా క్వాలిఫై అవ్వకపోయినా ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండింటికి కలిపి ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఎందుకంటే నేను ఎప్పుడో ప్రిలిమ్స్ క్వాలిఫై తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అవుతానంటే మాత్రం టైం సరిపోదు, మళ్ళీ చెప్తున్నాను నేను. అలానే మీరు ప్రిపేర్ అవుతున్నారంటే ఏదో ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వద్దు, మీ నాలెడ్జ్ కోసం ప్రిపేర్ అవ్వండి, సబ్జెక్ట్ కోసం ప్రిపేర్ అవ్వండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత అనాలిసిస్ చేసుకోండి. మీకు వచ్చిన ఆన్సర్ రైట్ అయినా రాంగ్ అయినా సరే ఆ ఇచ్చిన సొల్యూషన్స్ లోని అనాలిసిస్ లోని ఇంకేమైనా సింప్లెస్ట్ ఫామ్ ఉందా, సింప్లెస్ట్ వే ఏమైనా ఇచ్చారో చూసుకొని, నాదే ఇంగ్లీష్ అనే కాదు, రీజనింగ్ అవనివ్వండి, క్వాంట్ అవనివ్వండి, ఏదైనా సరే అనాలిసిస్ చేసుకోండి. చేసిన తర్వాత మీరు మళ్ళీ దాన్ని రిపీట్ కాకుండా టైం సేవ్ చేసుకునే విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఓకే, నో డౌట్స్. ఓకే ఓకే సంపూర్ణ గారు, ఫైన్. సో అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా మెయిన్స్ కదా చెప్పేసి భయపడ్డము, ఫియర్, టెన్షన్ అవన్నీ వదిలేసండి. నిదానంగా ప్రశాంతంగా హ్యాపీగా ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయండి, ఓకేనా. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, టెస్ట్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు కూడా ఫ్రీగా రిలాక్స్డ్గా అటెంప్ట్ చేయండి, అంతేనా. నెక్స్ట్ ఇంకా ఇంకేమున్నాయా పాయింట్స్ చెప్పడానికి, ఫైన్. సో అలానే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు, హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకొని, చాలా చాలా ఇంపార్టెంట్. హెల్త్ మనకి ఖరాబ్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతాము. సో హెల్త్ చూసుకోండి, అలానే చదవండి, అలానే ఫ్యామిలీని కూడా చూసుకోండి, ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మాకు వాట్సాప్ చేయండి, వాట్సాప్ టెక్స్ట్ చేయండి. మ్యాక్సిమం మేబీ ఒకవేళ కాల్ రెస్పాండ్ అవ్వకపోతే వాట్సాప్లోని టెక్స్ట్ చేస్తే రెస్పాండ్ అవుతాం. ఎప్పుడు ఏ డౌట్స్ ఉన్నా సరే అడగండి, ప్రాబ్లం లేదు. హెల్త్ కూడా చూసుకోండి, అలాగనా. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. సో ఎప్పుడు ఉంటుందో క్లాస్ అనేది నేను వాట్సాప్లో అప్డేట్ చేస్తాను. సో ఈలోగా మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి, ఫైన్. ఎస్ సంపూర్ణ గారు, కీప్ స్మైలింగ్. సో ఆల్వేస్ కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ తరుణ్ సైనింగ్ అప్ ఫర్ టుడే. బై, గుడ్ నైట్, టేక్ కేర్.